పరిపాలించేటోళ్ళు అందరూ ఒకే రకంగా ఉన్నారు. చాలా దేశాలు ఇట్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ఉండే మైనారిటీల మేలు కోసము మెజారిటీ మొత్తాన్ని తమ పక్క తిప్పుకుంటూ రాజ్యం పరిపాలించేటోళ్ళు ఈరోజు ఉన్నారు. మీకు పెద్ద కష్టపడకుండా అర్థమవుతుంది. బ్యాంకులో రుణం తీసుకొని ఇల్లు కట్టుకొని ఆ రుణాన్ని ముందుగా చెల్లిస్తామంటే పెనాల్టీ వేస్తారు మీకు. అవును కదా? మరి 25 లక్షల కోట్లు అప్పు తీసుకొని సంపూర్ణంగా ఎగ్గొట్టిన వాళ్ళకి ఏం పెనాల్టీ వేస్తున్నారట ఈ దేశంలో? దాన్ని బట్టి రాజ్యం ఎవరిదో మీకు అర్థమవుతుంది. ఎంత ఈజీగా నేను ఒక నిమిషంలో చెప్పగలిగిన అవకాశం ఈరోజు వచ్చింది. పరిపాలించేటోళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి అని చెప్పడానికి. నేను కూడా అర్థశాస్త్ర పాఠాలు చెప్పినోడినే. ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు గంట పట్టేది నా అర్థశాస్త్ర పాఠాల్లో. ఇప్పుడు నాకు నిమిషం పట్టింది. ఒక నిమిషం లోపల పరిపాలించేటోళ్ళు ఎలా పక్షపాతంతో ఉన్నారు చెప్పగలిగే అవకాశం నాకు ఏర్పాటు చేసిన మోడీ గారికి కృతజ్ఞతలు. మోడీ లేకపోతే సులభంగా నేను చెప్పగలిగినది కాదు. నాకు ఏమాత్రం కోపం లేదు ఆయన మీద. ఆయన చాలా కాలం బతుకుండాలా, ఇట్లాంటి పనులే చేస్తుండాలా, మమ్మల్ని చైతన్యపరుస్తుండాలి ఆయన. ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకుంటే మోడీ గారి లాంటి, అమిత్ షా గారి లాంటి భావజాలాన్ని దేశంలో ఎదుర్కోగలం. అందిపుచ్చుకోకపోతే హిట్లర్ చేసిన పని జర్మనీలో ఏం చేశాడో ఆ గతి మనకి పడతాం. అది అందిపుచ్చుకోవడానికి బట్టి ఉంటుంది. అది మన చేతుల్లో ఉంది. కానీ సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కావాల్సిన వనరులు క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రాజ్యాంగం దగ్గరికి వద్దాం. చాలా దేశాల రాజ్యాంగాల కంటే చాలా మంచి రాజ్యాంగం చాలా నెలలు కూర్చొని రాశారు. అది రాయడానికి ముందే అంబేద్కర్ లాంటి వారు కులాల పరంగా వెనుకబడినటువంటి వాళ్ళకి ఏం హామీ ఇస్తుంది ఈ రాజ్యమని ప్రశ్నించాడు. భగత్ సింగ్ లాంటి వారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉత్తిపుణ్యానికి మనకేం స్వతంత్రాలు ఇయ్యరు, తన్ని తగలేయాల్సిందే అని ఒక పెద్ద బ్యాచ్ కూడా ఈ దేశంలో స్వతంత్రం కోసం పనిచేసింది. ఇంకో పక్క కమ్యూనిస్టులు మనం ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా ప్రజలకి పనికొచ్చే రాజ్యం మాకు కావాలని చెప్పి వాళ్ళు కృషి చేశారు. వీటన్నిటికీ తలమానికంగా లేదా ఎక్కువ మందిని కలిపినటువంటి గాంధీ మనం ఎవరిని ఏమనకుండా ప్యాసిఫైయింగ్గా సహాయ నిరాకరణ లాంటిలో అహింసను సత్యాగ్రహాలు చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా తరిమేసి ఈ దేశంలో అప్పుడప్పుడే ఎదిగొస్తూ ఉన్న పెట్టుబడిదారులైన తాతా బిర్లాల లాంటికి స్మూత్గా దేశాన్ని ఇచ్చేది ఎట్లా అనే ప్రయత్నం కూడా జరిగింది. 4 ప్రయత్నాలు జరిగినాయి. ఈ 4 ప్రయత్నాల యొక్క ప్రతినిధులు రాజ్యాంగ సభలో లేరు. ఒక్క అంశం యొక్క ప్రతినిధులే రాజ్యాంగ సభలో ఉన్నారు. గాంధీ గారి ఆలోచన దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళ ప్రతినిధులే రాజ్యాంగ సభలు ఉన్నారు. అంబేద్కర్ వ్యక్తిగా అక్కడ ఉన్నాడు తప్ప ఆయన దళితులు వెనుకబడిన వర్గాలందరినీ పూర్తిగా ప్రాతినిధ్యం వహించలేకపోయినాడు. అందరి కోసం పనిచేయాల్సిన రోల్లోకి వెళ్ళాడు. అయితే అతి కష్టం మీద చాలాసార్లు వాదించి ఒప్పించి తరతరాల నుంచి వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళని మనతో సమానంగా తీసుకురాకుండా పోటీ పడమంటే ప్రయోజనం లేదు, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ లేదని ఎక్సెప్షన్ ఇవ్వక తప్పదు అన్నాడు ఆయన. రిజర్వేషన్ ఎప్పుడు ఎక్సెప్షన్, రూల్ కాదు. ఎందుకంటే అలా ఇవ్వకపోతే వాళ్ళు వెనుకబడే ఉంటారు. కుంటాలని మామూలు కాళ్ళు ఉన్న వాళ్ళని పరిగెత్తి ఎవడు గెలుస్తో పోటీలు అంటే కుదరదని చెప్పి అన్నాడు ఆయన. అంతవరకు సాధించగలిగారు. ఆ తరువాత మరి బీసీలు కూడా వెనకబడి ఉన్నారుగా, వాళ్ళ గురించి కులగణన చేయమంటే కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఇన్నేళ్ళు అయినా కూడా, ఇంత టైం అయినా కూడా, 75 ఏళ్ళు పూర్తి అయినా కూడా స్వతంత్రం వచ్చి. అంటే కులగణన చేస్తే మొత్తం దేశంలో ఉన్న జనమందరూ ఏ కులానికి ఏ మేరకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి అనే పేరుతో పోలరైజ్ అవ్వడం ఈరోజు పరిపాలించేటోళ్ళకి ఇష్టం లేదు. ఈరోజు పరిపాలించేటోళ్ళ కోరిక కేంద్రం ఏమంటే మతపరంగా పోలరైజ్ కావాలి, కులపరంగా పోలరైజ్ అయ్యి వాళ్ళ చేతుల్లో లేకుండా పోకూడదు. అది వాళ్ళ కోరిక. అందుకనే అంత సులభంగా వాళ్ళు కులగణనకు అంగీకరించే సమస్య లేదు. ఒక అవకాశం జారిపోయింది, వచ్చి ఉండేది ఈ ఎన్నికల్లోనే. ఈ ఎన్నికలు 7 విడతలు జరిగినప్పుడు ఎన్నిక పూర్తయిన రోజున ఎన్ని ఓట్లు పడ్డాయని ఎన్నికల కమిషన్ మనకి వివరాలు ఇచ్చిందో 3 నుంచి 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ వాళ్ళు ఇచ్చినారు. మీ అందరికీ తెలిసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ అనే సంస్థ బయటపెట్టిన సమాచారం మీకు చెప్తున్నా.
3 నుంచి 11 రోజులు మీకు ఎందుకు పెట్టింది? ఆల్రెడీ ఎన్నికలైన ఈవినింగ్కే నీకు తెలిసిపోయింది కదా ఎన్ని ఓట్లు పడ్డాయో, ఎంత పర్సెంటేజ్ పడదు. 3 నుంచి 11 రోజులు నువ్వు ఆపి నువ్వు చేసింది ఏంది? అంతకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎన్నో తెలుసా అండి? దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు. ఈ 5 కోట్లని మార్జినల్గా ఎన్డీఏ ప్రతినిధులు గెలిచిన చోట్ల మీరు డివైడ్ చేస్తే 79 సీట్లు ఎన్డీఏకి రాకుండా పోతాయి. 79 పక్కా లెక్క ఉంది. 79 సీట్లు వాళ్ళకి రాకుండా పోతే ఈరోజు 3వ విడత మోడీ గారు ప్రధాన అయ్యే సమస్య లేదు. పోయింది, ఛాన్స్ పోయింది. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ఎవరు నిర్ణయించాలా? రాజ్యాంగం ప్రకారం, సంప్రదాయ ప్రకారం ఏంటంటే ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి నిర్ణయించాల. ఎన్నికల కమిషన్ని ఎంపిక చేసే కమిటీలు 3 ఉంటారు. ఈ 3లోంచి ఏకపక్షంగా చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం సీజేఐని తీసేసింది. తీసేసి అపోజిషన్ లీడర్ ఉంటాడు, ప్రధానమంత్రి గారు ఉంటారు. ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక మంత్రి ఉంటాడు. అంటే అర్థం వనమాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మామూలు అర్థమెటిక్స్, సింపుల్ అర్థమెటిక్స్ 1వ తరగతి కూడా తెలిసింది. ఇద్దరు ఒక పక్క ఉంటారు, ఒకరు ఒక పక్క ఉంటారు. ఆ ఇద్దరు వాళ్ళ పక్క ఉంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళే ఎన్నికల కమిషనర్ అవుతారు. టిఎన్ శేషన్ ఉన్నప్పుడు, అంతకుముందు నెహ్రూ కాలంలో 2 టర్మ్స్ పనిచేసినటువంటి ఎన్నికల కమిషనర్లు మాత్రమే ఈ దేశంలో ఇప్పటిదాకా నిష్పాక్షికంగా ఎన్నికల కమిషనర్ డ్యూటీ చేసినారు. ఇంకా ఆ తర్వాత ఎవడూ లేడు. టిఎన్ శేషను టెర్రర్ కింద మారినాడు. తన పవర్స్ అన్నీ వాడుకున్నాడు. అంత పవర్స్ వాడుకుంటే భరించలేని నరసింహారావు గారు 3 కమిషన్లు పెట్టాడు. 3 కమిషన్లు పెట్టడం అంటేనే టిఎన్ శేషన్ కాజేయడం. ఆ కాజేసే కార్యక్రమం వాళ్ళ కారణంలో మొదలైంది. ఇప్పుడు సంపూర్ణంగా కాజేసే కార్యక్రమం ఆ చట్టంతో పూర్తయింది. అది అయిన వెంటనే ఒక ఆయన రాజీనామా చేశాడు, ఇంకొక ఆయన వారానికి మళ్ళీ రాజీనామా చేశాడు. ఇద్దరు వెళ్ళిపోగానే ఇద్దరు నింపి పాడేశారు కొత్త వాళ్ళని. అది ఇప్పుడున్న ఎన్నికల కమిషన్. అడుగుతున్నారు జనం, ఎన్నికల ఓటింగ్ యంత్రాలను తయారు చేసిన కంపెనీలు ఇచ్చినామంటున్న ఓటింగ్ మిషన్లకి, అయ్యా ఎన్నికల కమిషన్ వారు మీకు అందిని అంటున్న ఓటింగ్ మిషన్లకి 20 లక్షల ఓటింగ్ మిషన్లు తేడా ఉంది, ఈ మిషన్లు ఏడున్నాయని అడుగుతున్నారు. ఇప్పటి వరకు చెప్పాల, నా లెక్క ప్రకారం ఎప్పటికీ చెప్పరు. అంత నమ్మకం వాళ్ళ మీద నాకు. ఆ 20 లక్షల మిషన్లు దేనికి పనికి వస్తాయి? ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు ఏది ఉపయోగపడతా ఉండొచ్చేమో అనే అనుమానం ప్రజలకు ఉంది. అట్టాడి మిషన్లు మొన్న 5 కోట్ల ఓట్లు సంపాదించడానికి దూరునేమని అనుమానం ఉంది జనానికి. కాదని అనమనండి ఎన్నికల కమిషన్ని అనడం వల్ల. అసలు ఈ పర్సంటేజ్ ఓట్లు ఎందుకు పెరిగినాయో చెప్పండి మహానుభావ. నోరు మెదపడల్లా. 5 కోట్ల ఓట్లు తేడట్టు చెప్పమంటే చెప్పటల్లా. ఓటింగ్ మిషన్ని స్టోర్ రూమ్లో దాచిపెట్టిన తర్వాత దానికి పవర్ ఎట్ట పెరిగిందో చెప్పమంటే చెప్పటల్లా. చెప్పరు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యము సరైన పద్ధతిలో అమలు జరగడానికి మనం రాజ్యాంగం రాసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని చెప్పడానికి ఒకే ఒక అంశం మిగిలిపోయింది. అదేంటంటే 5 ఏళ్ళకు ఒకసారి లెక్క ప్రకారం ఎన్నికలు జరగడమే, ఇంకేమీ లేవు. మనం ఎంత అభివృద్ధి అయిన వాళ్ళమంటే అమెరికాలో ట్రంప్ లాంటి వ్యక్తి ఓడిపోతే వాళ్ళు వైట్ హౌస్ మీద దాడి చేయించాడు. మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా, ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా ఏమనకుండా గెలిచినోడికి అధికారం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. అది గొప్ప విషయమే కదా. ఇది ఒక్కటే ఈడున్న సుగుణం, ఇంకా మిగతా అన్నీ దుర్గుణాలే. పార్టీలు మారుతారు, ఇష్టం వచ్చినట్టు మారుతారు. ఓ పార్టీ మీద అభిమానం ఉండి ఓట్లు వేసిన ఓటర్లు మొత్తాన్ని ఎదవాళ్ళ కింద మారుతారు. ఏమి సిగ్గుపడరు వాళ్ళు. సరే ఓట్లు వేసి మనకి కూడా ఎటు సిగ్గు లేదనుకోండి, మళ్ళీ వాళ్ళకే వేస్తాం ఓట్లు. అలాంటి పరిస్థితులు ఈరోజు ఎన్నికల విధానాన్ని పెట్టారు. ప్రజాస్వామ్యం అంటే నిజమైన అర్థమేందో మనం రాజ్యాంగ సభలోనే మాట్లాడుకున్నాం. స్వాములు ప్రజలు అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ప్రజలకు అవసరమైన ఏ పాలక నిర్ణయాలు జరిగినా అది ప్రజలు నిర్ణయించాలా. రాజు అయితే రాజు నిర్ణయిస్తాడు.
నియంత అయితే నియంత నిర్ణయిస్తాడు, కాదు జనం నిర్ణయించాలా. పర్యవేక్షణ అధికారం పనులు జరిగేటప్పుడు ఎగ్జిక్యూటివ్ పనులు చేస్తుంది, అది జరిగేటప్పుడు పర్యవేక్షణ ప్రజలది ఉండాలా. ఒక రోడ్ వేస్తేనో, ఒక ఆర్ఎన్బిఓలో బిల్డింగ్ కడితేనో, ఓ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితేనో ప్రజల్లో భాగంగా మనం ఎవరిమైనా వెళ్ళి ఇక్కడ నాసిరకంగా పని జరుగుతున్న అనగలిగే పరిస్థితి దేశంలో ఉందా? నాకు తెలియగలేదు. కానీ సూత్రప్రాయంగా ప్రజల్లో ఎవరైనా అడిగే హక్కు ఉంది. డబ్బులు మావి కాబట్టి అడిగే హక్కు మాకుంది. ఇక మూడవది, నియంత కానీ రాజు కానీ అధికారంలో ఉంటే మంచి జరిగితే ఆయనకి, చెడు జరిగితే మనకి. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా చెడు జరిగినా ప్రజలకే. అది ఇక్కడ ఉన్న సూత్రం. ఈ 3 సూత్రాల ఆధారంగా మన దేశంలో ప్రజాస్వామ్యం జరుగుతుందని మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? నిర్ణయాలు మనం చేస్తున్నామా? పర్యవేక్షణ మనకుందా? ఫలితాల్లో చెడు వస్తే ఎల్లప్పుడూ మనకే, మంచి జరిగితే ఎల్లప్పుడూ పాలించే వాళ్ళకే. అవునా కాదా? కాబట్టి ఏ స్ఫూర్తితో రాజ్యాంగ సభ జరిగిందో ఆ స్ఫూర్తిలో అద్భుతమైన పదాలు ప్రియాంబుల్లో పెట్టుకున్నాం. ఒక్క పదం కూడా అమలు జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు. చాలామంది భయపడుతున్నాం రాజ్యాంగం మారుస్తారేమో 2/3 మెజారిటీ ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తేనే. నా అంచనా ప్రకారం మార్చాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు రాజ్యాంగం అమలు జరిగితే కదా మార్చాల్సిన అవసరం ఉండేది. అమలే జరిగినప్పుడు మళ్ళీ మార్చి ఆ తలకాయ నొప్పి ఎందుకు తెచ్చుకోవాలా? అవసరమేముంది? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడే రాజ్యాంగం ప్రకారమే పెట్టినామే. రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కులు ఎంత అద్భుతమైనవి రాసినామో, ప్రతి హక్కు కింద ఒక చిన్న మాట రాసిన్నారు రాజ్యాంగంలోనే. దేశానికి ప్రమాదం ఎదురైనప్పుడు ఈ హక్కులు సస్పెండ్ చేయొచ్చు అని. క్లోజ్ అయిపోయాయి నీ ప్రాథమిక హక్కులు. ఆ క్లాజ్ ఇప్పటికీ ఉంది. ఈరోజు ఎమర్జెన్సీ ప్రకటితంగా లేదు దేశంలో, అప్రకటిత ఎమర్జెన్సీ ఉందనేది చాలామంది విఘ్నుల అభిప్రాయం. ఆ అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యాంగం ప్రకారమే జరుగుతూ ఉంది. ఇంకెందుకు రాజ్యాంగం మార్చాలా? మార్చి ఇంకోటి ఎందుకు తేవాలా? తెచ్చి నీలాంటి నాలాంటి ఊరు గోల పెట్టడం ఎందుకు? ఉన్నదే బాగుందిగా. ఆ చివరి లాస్ట్ స్ట్రా అనేది కూడా అయిపోయిందిగా. మన ఎన్నికలతో పీరియాడికల్ ఎన్నికలు జరుగుతాయి, నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయి, చక్కగా ఓట్లు లెక్కేస్తారు అని ఒక భ్రమలో ఉండేవాళ్ళం. ఆ భ్రమ కూడా పోయింది కదా. ఇంక ఇక్కడ ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజ్యాంగం ఎందుకు మార్చాలండి? అవసరం ఏముంది? ఒకవేళ పొరపాటున మోడీ గారికి రాజ్యాంగం మారిస్తే బాగుండని ఆయనకు కానీ, ఆయన యొక్క మెంటార్ మోహన్ భగవత్ గారికి కానీ అట్లాంటి అభిప్రాయం కలిగితే నాలాంటి వాళ్ళు సలహా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు అట్లాంటి రిస్క్ తీసుకోవద్దు భయ్, మీరు ఏం మార్చొద్దు, ఏం అవసరం లేదు, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మీరు ఈ నటన రాజ్యాంగ నటన ఎట్లే చేయండి, బాగానే ఉంది ఇది అని చెప్పగలం. మేము అక్కడ ఉన్నామండి. ఈరోజు ఇన్నేళ్ళు అయిన తర్వాత రాజ్యాంగ నటన అక్కడికి వచ్చింది. అందులో రాసిన పదాలు ఎంత గొప్పవి. లౌకికమనే మాట ఉంది మన ప్రియాంబుల్లో. ఒక 26 పదాలు అద్భుతమైన పదాలు ఉన్నాయి. అందులో ఒక పదం లౌకికం. లౌకికం అంటే అర్థం ఈ లోకానికి సంబంధించిన అని అర్థం. అంటే ఈ రాజ్యం ఈ లోకానికి సంబంధించినే మాట్లాడుతుంది. మత గ్రంథాలు లోకం గురించి మాట్లాడతాయి, పరలోకం గురించి కూడా మాట్లాడతాయి. ఈ లోక వ్యవహారం అంతా పరలోకం కోసమని కూడా మాట్లాడతాయి మతాలు. ఈ లోకంలో పుణ్యం చేయి, ఎందుకంటే పరలోకంలో స్వర్గానికి పోతామని చెప్తాయి. రాజ్యం అంటే చెప్పకూడదు. రాజ్యం పరలోకం గురించి మాట్లాడకూడదు, ఈ లోకం గురించే మాట్లాడాలి. అది లౌకికం అంటే అర్థం. అన్ని మతాలకి సమాన దూరంగా ఉండాలా, అది లౌకికం అంటే అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని మతాలకు సమాన దగ్గరగా ఉండాలనేది ప్రకటిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సమాన దగ్గరగా అనేది? ఇది రావడానికి కారణం సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఇచ్చిన డెఫినేషన్ లౌకిక అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలని ఒకే రకంగా ఆదరించాలని రాశాడు. కానీ అన్ని మతాలని సమానంగా దూరం పెట్టాలని నెహ్రూ పాటించాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి పోవడానికి ప్రయత్నం చేసిన రాజేంద్ర ప్రసాద్ను కూడా ఆయన డిస్కరేజ్ చేశాడు. ఆయన ఉన్నంత వరకు తను నమ్మిన లౌకికమైన దాన్ని పాటించాడు. ఇక ఆ తర్వాత ఇక లౌకికంలే. మొత్తం మసీదుకి వెళ్తే ఒక వేషం, చర్చికి వెళ్తే ఇంకో వేషం, గుడికి వెళ్తే ఇంకో వేషం వేయటమే రాజకీయ నాయకులు మొత్తం. ఈ వేషాలని నిజమైన మనం నమ్మడమే. ఏ మతానికి ఆ మతం మా మతమోడు చెప్పుకొని మనం బతుకుతూ ఉంటాం. వాడు ఎవడు మతమోడు కాదు.
ఏ మతం మీద ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు, ఏ దేవుని మీద ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు నంబర్ 1 కేటగిరీ రాజకీయ నాయకులు. మిగతా వాళ్ళందరూ తర్వాత చెప్పుకోవాల్సింది. వీళ్ళంత మహానటులు ఈ భూమి మీద లేరు. పాప ఆయన ప్రకాష్ రాజ్ చెప్పాడు, మేమేదో సినిమాల్లో పైసల కోసం నటిస్తాము, 24 గంటలు నటించే సామర్థ్యం కలిగినటువంటి రాజకీయాలు ఉన్నారయ్యా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదులు వాళ్ళకి ఏంటి మాకెందుకు ఇస్తారన్నాడు ఆయన. కరెక్ట్. అది అంత పెద్ద నటులను మనం ఈరోజు చూస్తున్నాం. సాధారణమైన నటులు కాదు వీళ్ళు. ఎవరైనా నటనలో శిక్షణ తీసుకోవాలంటే రాజకీయాల్లోకి వెళ్ళండి, తొందరగా నేర్చుకుంటారు అనే పరిస్థితి ఇచ్చాం. ఇక్కడ సమస్య ఏంటంటే లౌకికాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. మీరందరూ టీచర్లు కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీ క్లాస్ రూమ్లో పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నా ప్రధానమైన కోరిక అది చెప్పడానికే నేను వచ్చాను. మీకు చాలా విషయాలు తెలుసు, చదువుకోగలరు కూడా. మిమ్మల్ని విజ్ఞానవంతులను చేసే పెద్ద బృహత్తర కార్యక్రమంతో నేను రాలే. మీరు పిల్లలకి అందిస్తే మన తరం ఎటు పోయింది, నెక్స్ట్ తరం అన్నా బాగుపడుతుంది. ఈ తరం చాలా పోగొట్టుకుంది, మా తరం చాలా పోగొట్టుకుంది, మీ తరం కూడా అంతే. నెక్స్ట్ తరాన్ని సన్నద్ధం చేస్తే ఆ తరం చూసుకుంటుంది. ఎందుకంటే జన్మలో ఎప్పుడు పెద్ద కోపం వస్తుందో మనకు తెలియదు. నిన్న కాక మొన్న బంగ్లాదేశ్లో పెద్ద కోపం వచ్చింది. కారణం ఏదన్నా కానీ షేక్ హసీనా ధర్మేశారు, బ్రహ్మాండంగా గెలిచింది ఆమె. అంతకంటే 2 ఏళ్ల ముందు లంకలో కోపం వచ్చింది. ఒక అధ్యక్షుడు పారిపోయాడు మరబోటు వేసుకొని చిక్కకుండా. అందుకని ప్రజల్ని ఎంత గొప్పగా నువ్వు నమ్మిస్తావనే దాన్ని బట్టి గెలవడం ఉంటుంది. ఎంత గొప్పగా ప్రజల సమ్మతిని, కన్సెంట్ని క్రియేట్ చేయగలిగితే అంతగా ప్రజల మీద రాజకీయ నాయకులు పెత్తనం చేయగలరు. సమ్మతిని సృష్టించడం, దాన్ని ఆధారం చేసుకుని పెత్తనం చేయటం, హెజమని, ఇది వాళ్ళ కార్యక్రమం. అది జయప్రదంగా చేయగలిగే స్థితిలో ఈరోజు మన భావజాల దరిద్రం అనేది ఉన్నదనేది మనందరికీ తెలుసు. అందుకని లౌకికమనే దానికి ఉన్న సరైన అర్థం అది. రాజ్యాంగానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఖచ్చితంగా లౌకికమే పాటిస్తుంది, సివిల్ ప్రొసీజర్ కోడ్లో పాటించలేదు. ఎందుకంటే ఆ రోజు దేశ విభజన జరిగినటువంటి టైంలో మతాల మధ్య ఉన్నటువంటి ఘర్షణల రీత్యా ఇప్పుడు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్స్ను కానీ పర్సనల్ లాస్ను కానీ కదిలిస్తే చాలా ప్రమాదం. ప్రజలు ఇంకా కొట్టుకొని వస్తారని భయమేసి వాటి జోలిపోకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను మాత్రం నిర్ధారణ చేశారు. ఒక మతస్థుడు ఎవడైనా, ఉదాహరణకి నా హిందూ మతం, నేను హిందూ మతస్థుని కానీ నా కథ చెప్తున్నా, నా హిందూ మతస్థుడు హత్య చేస్తే మామూలుగా అయితే పోలీసులు పట్టుకెళ్తారు, జైల్లో పెట్టి ఎఫ్ఐఆర్ రాస్తారు, జడ్జి దగ్గరికి విచారణకి వెళ్తే హత్య చేశాడని ప్రూవ్ అయితే శిక్షేస్తారు. ఇది మామూలుగా జరిగేది ఇక్కడ ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం. లౌకిక రాజ్యంలో ఇట్లే జరుగుతుంది, ఈ విషయంలో ఇట్లే జరగదు ఇప్పుడు కూడా. అదే పారలౌకిక రాజ్యాన్ని ఒప్పుకుందనుకో రాజ్యం, అప్పుడు ఏం చేస్తాము, పోలీసుడు రాగానే ఈ హత్య చేసినవాడు ఏమనాలంటే నువ్వు నాకు శిక్ష వేయడానికి కుదరదు అనాల. ఎందుకు అంటాడు ఆయన. ఇప్పుడంతా బాగా చదువుకున్న వాళ్ళు పోలీసులు అయినారుగా. ఇదివరకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళు కాకుండా ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు వచ్చారు కదా, కాబట్టి అడుగుతాడు ఎందుకని అంటాడు. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష పడదు కదా. నాకు అక్కడ చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడు నా పాపం గురించి, అక్కడ ఒకసారి శిక్ష పడుతుంది, అక్కడ శిక్ష పడుతుంది, ఇక్కడ నన్ను వదిలేయి అంటాడు. అప్పుడు ఆ తెలివిగల పోలీసు ఏమంటారంటే నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ సారు, ఒక్క నేరానికి 2 సార్లు శిక్ష వేయటం మన శిక్షాసూత్రులు లేదు, ప్రపంచ శిక్షాసూత్రులోనే లేదు. అందుకని ఒక్క హత్య చేసినోడు సిగ్గు లేకుండా 100 చేస్తాడు, ఇన్ని చేసిన ఒక ఊరే కాబట్టి. ఆ ధైర్యం ఎట్లొచ్చిందంటే ఇదిగో ఈ పాయింట్లోంచి వచ్చింది. నిన్ను ఇక్కడ పట్టుకెళ్తా, ఎఫ్ఐఆర్ చేస్తాను, కేసు పెట్టి జడ్జి దగ్గర పెడతా, ఆయన కానీ నువ్వు తప్పు చేసావని తెలిస్తే జైల్లో ఇక్కడ ఉండు, అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండు. అక్కడ చిత్రగుప్తుడికి చెప్పు, నువ్వు అక్కడ ఆల్రెడీ అయిపోయింది ఒక రౌండ్ అని, ఆయన దగ్గర కన్సెషన్ సంపాదించుకోవటం. ఇట్లుంది మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పద్ధతిగానే ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అన్ని మార్చి 3 చట్టాలు కొత్తవి తెచ్చాడు, సంస్కృతం పేర్లు పెట్టి. పాత సారాయి సీసా కొత్తది, బీజేపీ సీసా, సారాయి పాతదే దాదాపుగా. అది కాకుండా కొత్తవి తెచ్చారు. దాంట్లో పోలీసులకు విశేష అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే ఏ చట్టము లేకుండానే పోలీసుల చేతుల్లో ఒక విశేషాధికారం ఉంది.
ఎక్కడైనా హత్యాచారమో జరిగితే ప్రజలకు విపరీతమైన కోపం వస్తే ఈ కోపాన్ని వెంటనే చల్లార్చాలంటే జరగాల్సిన పని సత్వర న్యాయం జరగాలి, వివక్ష లేకుండా జరగాలి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అది జరగాల్సింది. ఆ పని చేసే ఓపికలు లేక వాళ్ళని చంపిపారేసి ఎన్కౌంటర్ చేసి జనం అందరూ హ్యాపీ. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో ఒక అమ్మాయి కేసు జరిగితే తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్టర్ మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? ఎక్కడ పోయిందో, ఎవరితో లేచిపోయిందో వస్తుందిలే అని అన్నాడు. భాషేనా అది? ఆడు మనిషేనా అని అనుమానం మీకు రాదా? తర్వాత ఒక నలుగురిని పట్టుకున్నారు, మధ్యతరగతి వాళ్ళు షావుకారుల పిల్లలైతే చిక్కరు, మధ్యతరగతి వాళ్ళు చిక్కినారు. నలుగురిని కాల్చిపారేశారు. కాల్చిపారేసినాక ఈ జనమే ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించింది. వాడు మాట్లాడిన మాటలేంది, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంది అంటే విచారణ చేసే పని మాత్రమే పోలీసుల చేతులు ఉండాలి తప్ప శిక్ష వేసే అధికారం కానీ అమలు చేసే అధికారం కానీ వాళ్ళ చేతులు ఉంటే ఎంత ప్రమాదమో మనకి ఇప్పటికే కనపడతా ఉంది. అలాంటిది కొత్త చట్టాల్లో ఒక చట్టంలో 90 రోజుల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టుకుని ఇంటరాగేట్ చేయొచ్చట. వాళ్ళకి తెలిసిన ఇంటరాగేషన్ ఒకటే, కొట్టడము తనడము, 3rd డిగ్రీని, వేరే ఇంటరాగేషన్ తెలియదు. ఒక మనిషిని బ్రేక్ చేయాలంటే అంతలా హింస పెట్టకుండా చేయొచ్చు. నన్ను అడిగితే నేను చెప్తా అట్లాంటి కనిగిరిలో హైదరాబాద్ బస్సు ఎక్కాలా, హైదరాబాద్ దిగాల, మళ్ళీ వెంటనే కనిగిరి బస్సు ఎక్కాలా, ఇక్కడికి రాలి, అట్లా 100 సార్లు తిప్పాడు, ఏమవుతుంది చూద్దాం. బ్రేక్ అయిపోతాడు మనిషి. ఎక్కగానే మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కగానే అదే శిక్ష. ఇట్లాంటి పనులు చెప్పమంటే నేను 100 చెప్తా ఈ పోలీసులకి. అంత బుర్రలేదు వాళ్ళకి. అందుకనే సూదులు గుచ్చడము, కర్రలతో కొట్టడము, కాళ్ళ మధ్య రోడ్లు కళ్ళు ఇరికించడం, ఇంకా పాత పద్ధతులు అవలంబిస్తున్నారు. ఈ పద్ధతులు అవలంబించడానికి 90 రోజులు టైం ఇచ్చింది చట్టం. ఇప్పుడే ఎక్కువ వాళ్ళకి ఇచ్చే టైం. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ సుప్రీంకోర్టు అంటుంది. ఈరోజు ఉపా చట్టం కింద, ఈడీ కింద బెయిల్ రూలా, జైలు రూలా ఈ దేశంలో? అసలు ఆ 2 చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టం. 80 ఏళ్ళలో ఉన్న ముసలోళ్ళు కొంతమంది ప్లాన్ వేసుకొని మోడీ గారిని చంపడానికి ప్లాన్ వేసుకొని వాళ్ళు కంప్యూటర్లో మాట్లాడుకున్నారని తీసుకెళ్ళి లోపలేశారు. ఇంకా ఉన్నారు కొంతమంది లోపలే. 5 ఏళ్ళు అయింది. అందులో ఒక ముసలాయన స్టాన్ స్వామిని, 82 ఏళ్ళు, పార్కిన్సన్ జబ్బు, వణుకుతుండే చేతులు ఇట్ట, నీళ్ళు కూడా తాగలేడు సక్రమంగా. సిప్పర్ ఇవ్వండిరా తాగడానికి. పిల్లవాళ్ళు తాగి సిప్పర్లాడి నోట్లో పెట్టుకొని తాగుతానంటే అది ఇవ్వడానికి కూడా మనసు రాలి పోలీస్ యంత్రాంగానికి. రాకపోతే హైకోర్టుకి వెళ్ళి అడిగితే జడ్జి ఇచ్చినాడు తీర్పు సిప్పరేయమని తీర్పు ఇచ్చిన జడ్జి మన దేశంలో మొట్టమొదటి మన దేశంలోనే తయారయ్యాడు. ఈ ప్రపంచంలో ఎక్కడా సిప్పరేయమని జడ్జిమెంట్ ఒకటి కూడా లేదు. అది పరిస్థితి. అసలు మోడీని చంపడానికి ఎవడైనా ప్రయత్నం చేయగలడు ఈ దేశంలో? చేస్తే జయప్రదం అవుతాడా? నా లెక్క ప్రకారం మోడీని చంపడం అంత బేవర్స్ కార్యక్రమం మరొకటి లేదు. అటువంటి వాళ్ళు చంపకూడదు అసలు. ఇప్పుడు నేను చెప్పే కదా మనకు ఎంతో మేలు చేస్తున్నాడు ఆయనని. అట్లా దాన్ని చంపితే మనకు ఎంత నష్టం? భావజాల ఘర్షణ జరగాలి ఇట్లాంటి వాళ్ళతో, భౌతిక ఘర్షణ జరగకూడదు. భావజాల ఘర్షణతోనే ఒక సిద్ధాంతాన్ని ఓడించాలి అంతే. మనుషులను లేపేస్తే మనుషులు పోతారు, సిద్ధాంతాలు పోవండి. ఈరోజు దండకారాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి సైన్యాన్ని పెట్టి 2026 ఒక నక్సలైట్ లేకుండా చంపేస్తాడు అమిత్ షా. ఒక్కడు లేకుండా చంపగలడు. నక్సలిజం సావదు. నక్సలిజం పుట్టింది సామాజిక సమస్యల్లోంచి, అవి పోకుండా నక్సలిజం పోదు. టెర్రరిజం సామాజిక సమస్యల్లోంచి పుడుతుంది. దాన్ని పరిష్కరించకుండా టెర్రరిస్టులు పోరు, ఎంతమందిని చంపినా పోరు. ఈరోజు నెతన్యాహు గాజా మీద దాడి చేసి చంపేస్తాడు. ఇప్పుడు లెబనాన్ మీదకి వచ్చాడు. అతను చేస్తున్న మహాపరాధం తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలను దుర్భరం చేయబోతున్నాడు అతను. ఒక ఇజ్రాయేలీ పౌరుడు కూడా శాంతిగా ఇజ్రాయెల్లో బతికే సమస్య రాజక ముందు. వాళ్ళు ఇప్పుడు దావచ్చు లెబనాన్ వాళ్ళు, కానీ వీళ్ళందరూ ఉచ్చలు పోసుకుంటూ బతకాల్సిందే. ఇంత ప్రమాదం తెస్తున్నాడు నెతన్యాహు అని. ఈ దరిద్రుడు తొలగాలని దేశంలోనే జనరల్ సమ్మె చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అది ఎంతమందిని చంపిన ఒక భావజాలను చంపగలవు. మనుషులను చంపితే భావజాలు పోవండి. మనకి ఫండమెంటల్గా మనకు అర్థం కావాలి. ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తులను చంపడం ద్వారా భావజాలాలు మరణించవు.
వాళ్ళు ఆ ప్రయత్నం చేసినంతకాలం భావజాలాలు బతికే ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుంటే లౌకికమైన మాట ఈరోజు అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో ప్రధానమైన పాత్రలు వహిస్తున్నటువంటి మొన్న ఎన్నికల్లోనే మతాలను రెచ్చగొట్టే కార్యక్రమం అమిత్ షా గారు మోడీ గారు చేస్తే ఎన్నికల కమిషనర్ రిపోర్ట్ ఇస్తాయని చెప్పిన మాట లేదంటే మేము అమిత్ షా గారిని మోడీ గారిని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారిని ఏం అందలుచుకోలే, ఇవన్నీ వాళ్ళు విఘ్నతకు వదిలేస్తూ ఉన్నారు. ఆ విఘ్నతకు వదిలేసే రోజుకి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇంకా ఇట్లాంటి మాటలేం మాట్లాడలే. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడినారు. మాట్లాడిన వాళ్ళ మీద సుయమోటుగా కేసు పెట్టచ్చు. ఇంక మాట్లాడిన వాడి గురించి నువ్వెందుకు కామెంట్ చేస్తావు? మాట్లాడితే వీడి మీద కూడా కేసు పెట్టు. అట్లాంటి ఆనిముత్యాలు లాంటి భాష మాట్లాడగలిగిన నైపుణ్యం ఈరోజు ఎన్నికల కమిషన్ సంపాదించుకుంది. ఎన్నికల కమిషన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడి 100 వీడియోలు ఉన్నాయి ఈరోజు మోడీ గారి మీద. మంగళసూత్రాలు తీసుకెళ్ళి అమ్మకెళ్తారని చెప్పాడు. మొత్తం డబ్బులన్నీ లాగి ఈ దేశంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న పంచి పెడతారు. వాళ్ళ మేనిఫెస్టోలు రాసినారు చూడన్నాడు. వాళ్ళ మేనిఫెస్టో రాయలేదు. అది దానికంటే ముందు ఎన్నికలు మొదలు కాకముందే కాంగ్రెస్ వాళ్ళు బ్యాంకుల్ని వాళ్ళ అకౌంట్ స్తంభింపజేశారు. అన్ఫెయిర్ పోటీ. అది అన్ఫెయిర్ పోటీ అని ఎన్నికల కమిషన్కి అర్థం కదా, ఏం మాట్లాడరు. అంటే ది లాస్ట్ సిటాడల్, ఈ డెమోక్రసీలో ఉన్న లాస్ట్ సిటాడల్ ఎన్నికల కమిషన్ పోయింది. అది కూడా ఇంకా కాస్త నమ్మకం కోర్టుల మీద ఉంది. అది కూడా ఎక్కువ కాలం బతకదలండి. ఎందుకంటే మనం చూసాం రైతుల పోరాటం సమయంలో బాబ్డే గారు సిజేఐగా ఉండి నేను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటన చేశాడు. ఆయన ఎందుకు మధ్యవర్తిగా ఉంటానన్నాడు? రైతుల యొక్క కోపం ప్రధానమంత్రి గారి మీద పడకుండా ఆపడం కోసం నేను వస్తానన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు అప్పుడప్పుడు వచ్చేది ఎందుకంటే ప్రజల యొక్క కోపాన్ని పరిపాలించే వాళ్ళ మీదకి పోకుండా చేయడానికి సుప్రీంకోర్టు బఫర్. ఈ నమ్మకం కూడా జనానికి పోతే తిరగబడతారు జనం. అందుకని ఆ పాత్రను సుప్రీంకోర్టు జయప్రదంగా వేస్తుంది, మీకేం డౌట్ అక్కర్లేదు. అది చిట్ట చివరిది అవుతుంది ఎన్నికల కమిషన్ తర్వాత. ఈరోజు ఏ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయో చెప్పండి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా ఎన్నికల కమిషన్, కాగ్, ఏదైనా తీసుకో. ఇదివరకు పంజరంలో చిలుక ఒకటి ఉండేది, ఇప్పుడు పంజరంలో చిలుకలు 5 అయినాయి. చిలుకలు పెరిగినాయి. ఇప్పుడు ఇంత అన్యాయము ఎన్నికల కౌంటింగ్ సందర్భంలో జరిగితే అపోజిషన్ పార్టీలు ఎందుకు మాట్లాడాలా? ఈ పంజరంలో చిలుకలు బయటకు వచ్చి పట్టుకుంటాయని భయం వీళ్ళకి. నా అనుమానం అదే, వీళ్ళకి ఆ భయం ఉండే మాట్లాడాలా. ఈసారి మనం కూడా ఇట్టే చేద్దాంలే అని అనుకుంటున్నారేమో. ఒక 5 ఏళ్ళు ఉపయోగపడదాంలే. 5 ఏళ్ళు చిన్న సమయం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ. 5 ఏళ్లలో పని పూర్తవుతుంది. కానీ ఒకటే రే ఆఫ్ హోప్ ఏంటంటే ఈరోజు దేశంలో జరుగుతుంది రాజకీయ విన్యాసాలు కాదు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లు రత్తులెస్గా జనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసి సంపాదిద్దామా అనేది ఒక బ్యాచ్. మరొక బ్యాచ్ కార్పొరేట్లలో మనము స్మూత్గా ఇదివరకులాగానే నొప్పి తెలియకుండా దోచుకుందాం, బహిరంగంగా దోచుకోవద్దు అనేది ఇంకో బ్యాచ్. ఈ 2 బ్యాచ్లకు జరుగుతున్న స్ట్రగులే ఈరోజు భారత రాజకీయం. ఒక బ్యాచ్కి అదాని అంబానీ ప్రతినిధులు, ఇంకో బ్యాచ్కి టాటా బిర్లాల ప్రతినిధులు. అదాని అంబానీ తరఫున మోడీ అమిత్ షా ఉంటారు, వీళ్ళ తరఫున కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉంటారు. అక్కడ వాళ్ళకి అలాంటి తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. కాబట్టి మరీ రాడికల్గా వాళ్ళు వెళ్ళి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నంత మాత్రాన రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ లోపలేయడు. వీళ్ళకి ఒకవేళ అధికారం వచ్చిన వాళ్ళని లోపలేయరు. ఇద్దరూ కార్పొరేట్లకు అనుకూలమైన వాళ్ళే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాజ్యాంగం ఎంత గొప్పగా రాసినా అమలు జరిగే అవకాశం లేదనడానికి ఒక్క అంశం మనల్ని సంపూర్ణంగా దారి తప్పించింది. ఇక్కడ ఎన్నికలు, ప్రజాస్వామ్యము, నిర్ణయాలు ప్రజలు చేయాలని నేను మొదట చెప్పిన మాటకి అనుగుణంగా ఏం జరగాలంటే 140 కోట్ల మంది నిర్ణయాల్లో పాల్గొనాలి. అది కుదరదు. కాబట్టి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రంగంలోకి వస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనగానే మన ప్రతినిధి ఎమ్మెల్యేని, ఎంపీని మనం ఎన్నుకుంటాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, అది పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం ఈ దేశానికి పెట్టిన శని. పరోక్ష ప్రజాస్వామ్యం ఉన్నంతకాలము కొద్దిమంది వ్యక్తులు కులాల పేర్లతో, మతాల పేర్లతో, ప్రాంతాల పేర్లతో, కుల నాయకుల పేర్లతో జనాన్ని మోసం చేసి ఓట్లు సంపాదించుకొని గెలుస్తూనే ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటే ఆ పార్టీలకు దూకుతూనే ఉంటారు.
అక్కడ ఉండే స్పీకర్లు వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలనుకుంటే సెకండ్లో తీసుకుంటారు, వద్దనుకుంటే 5-6 ఏళ్ళు కూడా తీసుకోరు. ఆ విధమైన సిస్టమ్ ఈరోజు నడుస్తూ ఉంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేకుండా డైరెక్ట్గా ప్రజాస్వామ్యం జరిగే చోటు ఒకే ఒకటి ఉంది దేశంలో, అది గ్రామ సభ. గ్రామ సభలు జన్మకి జరగవు, కాగితాల మీద జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యనే మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రపంచ రికార్డుని సాధించిన అన్ని గ్రామ సభలు ఒక్కరోజు జరిగిపోయినాయి ప్రకటించినాడు. మీకు తెలుసుంటుంది. అంటే అన్ని గ్రామ సభలకు సంబంధించిన కాగితాలు ఒక్కరోజే నింపేసినామని అర్థం. తెలుగులో చెప్పాల్సి వస్తే నింపేసినారు ఒక్కరోజే. గిన్నీస్ బుక్ ఎక్కించకూడదా స్వామి? ఎక్కిస్తారు దగ్గరలో. గ్రామ సభ ప్రజల పార్టిసిపేషన్ జరగడం. చాలా ఏళ్ళ నుంచి మేము తిప్పలబడుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పేరుతో మాలాంటి 2-3 సంస్థలు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభ సరిగ్గా జరిగిన దాఖలు ఒక్కడి కూడా లేవు. కానీ అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అదే. ఓటర్లందరూ పాల్గొనాలా. అప్పుడు జవాబు చెప్పేటోళ్ళు అధికారులు అవుతారు. వాళ్ళు పెత్తనం చేయడానికి లేదు, వీళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు సమాధానాలు చెప్పాలి. ఇంకా ఎక్కడా కూడా ప్రజల నోరు లేదు. ఇంకొక అద్భుతమైన డేటా ఈ మధ్య వచ్చింది చెప్తున్నా. ఎన్నికల్లో జరిగిన 3 నెలల త్రైమాసికంలో మన దేశంలో ప్రజలకు కొనుగోలు శక్తి అపారంగా పెరిగింది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఎట్లా పెరిగింది అపారంగా కొనుగోలు శక్తి? ఇది ఎకనామిక్ సబ్జెక్ట్. అపారంగా కొనుగోలు శక్తి పెరగాలి అంటే ఒకటి, ప్రైవేట్ వాళ్ళందరూ డబ్బులు తెచ్చి పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కదా 25 లక్షల కోట్లు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొడితే లెక్కల్లోంచి గవర్నమెంట్ తీసేయాలని నిర్ణయించిన దాని గురించే కదా. లెక్కల్లోంచి ఎందుకు తీసేయాలని మనం అడిగితే, బ్యాంకుల యొక్క బ్యాలెన్స్ షీట్లలో ఎల్లప్పుడూ నష్టాలు కనపడితే బ్యాంకుల మీద ప్రజలకు విశ్వాసం పోతే మీరు ఇంక బ్యాంకులో దాచకుండా ఊరుకుంటే ఇంక వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయాలా? అందుకని మీరు బ్యాంకులో డబ్బులు దాచాలంటే మీకు బ్యాంకుల మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే బ్యాంకు లాభాలు నడుస్తూనే చూపించాలి. లాభాలు నడుస్తూనే చూపించాలంటే ఈ పారు బకాయిలు కనపడకుండా దాచిపెట్టాలా, చాప కింద నెట్టేయాలా. అది కథ. సీతారామమ్మ గారిని అడిగినాం, ఏమ్మా ఇది 25 లక్షల కోట్లు ఇచ్చి మీరు వాళ్ళు ఎగ్గొడితే ఊరుకున్నారు కదా అంటే, లేదా పొరపాటు అయ్యా నువ్వు మాట్లాడేది, వాళ్ళు మళ్ళీ కట్టిస్తాం డబ్బులు అన్నారు. ఈ మరి 30-40 ఏళ్లలో చరిత్రలో మీరు ఎంత డబ్బులు అట్లా కట్టించారని అడిగినాం. ఇంకా మనకి నోళ్ళు ఉంటాయి కదా. 10% వసూలు చేసినామండి అన్నది ఆమె, మిగతా 90 అన్నాం. చేయడానికి ప్రయత్నం చేస్తామండి అన్నది. ఏమన్నా అయిందా? కాలే. ఇప్పటి వరకు 90% డబ్బులు వసూలే సమస్య లేదు. అంటే 25 లక్షల కోట్లు 22.5 లక్షల కోట్లు అయిపోయినట్టేక. ఎవరి డబ్బు అండి అది? నీది నాది. అంటే మన డబ్బుల మీద మనం ఎన్నిక చేసి వీళ్ళకి పెత్తనం ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తే ఆ డబ్బుల మీద వీళ్ళు పెత్తనం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి పనికి మాల తలమాసిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగ్గొడితే చూస్తూ ఊరుకొని, మనం కానీ బ్యాంకుల్లో ముందుగా తీరుస్తామన్నా కూడా పెనాల్టీలు వేసి, ఏంది ఇది? ఈ క్వశ్చన్ అట్లుంది. కాబట్టి వాళ్ళ డబ్బులు తీసుకుపోయినట్టేక అవి తిరిగి వెనక్కి వచ్చే సమస్య మీకు లేదు. ఇప్పుడు మరి జనానికి కొనుగోలు శక్తి ఎక్కడొచ్చింది? ఈ తీసుకెళ్ళిన డబ్బులు ఏమన్నా పెట్టుబడి పెట్టినారా? రూపాయి ఎట్లా ఏం చేసినారు? వాళ్ళు డబ్బులంతా దేశాలు దాటించారు. బయటకు వెళ్ళిపోయింది. 130 లక్షల కోట్లు ఉంది ఇప్పుడు బయట. ఈ డబ్బులే కదా మోడీ గారు 2014లో మనకు తెచ్చిస్తానన్నాడు. తలా 15 లక్షలు ఇస్తానన్నాడు. ఆయన లెక్క తప్పు చెప్పాలే, 79 లక్షల కోట్లు అన్నాడు. యాక్చువల్గా 130 లక్షల కోట్లు. అది మీ అందరి అకౌంట్లో 15 లక్షలు పడ్డాయనుకుంటున్నానబ్బా నేను. నా అకౌంట్లో పడలే. ఇంకా మీరు పడితే నాకు చెప్పండి, నేను కూడా అడుగుతూ ఉన్నాను. మరి 19 ఇస్తాడని ఆశపడ్డా, లే. 24 ఇస్తాడనుకున్నా, లే. 29 క్వశ్చనే లేదు. ఆయన ఎప్పుడో మర్చిపోయింది. మిమ్మల్ని కూడా మర్చిపోమంటున్నాడు. డబ్బులు అక్కడే ఉన్నాయి, 130 లక్షల కోట్లు. ఆ డబ్బుల్లో 25 లక్షల కోట్లలో కొంతమంది కూర్చుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదో మరి ఎట్లా జనం కొనుగోలు శక్తి పెరిగింది? జనం యొక్క ఉద్యోగిత పెరిగి, అంటే పన్నులు పెరిగి, ఉద్యోగాలు పెరిగి, ప్రైవేట్ పబ్లిక్వి ఉపాధి పెరిగి వీళ్ళ చేతుల్లోకి ఏమన్నా కొనుగోలు శక్తి వచ్చిందా అని చూసాం. అది కూడా జరగలేదు. పైగా అల్ప ఉద్యోగిత అని కొత్త సమస్య వచ్చింది. నీ చదువుకి ఏమాత్రం సంబంధం లేని
నీ చదువు కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళు సిద్ధమైనారు. అల్ప ఉద్యోగిత వచ్చిన తర్వాత ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే కొనుగోలు శక్తి ఎట్ట పెరిగింది? కాబట్టి ఆ రూటు లేదు. ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ముప్పుడిగా పెట్టుబడులు పెట్టి ప్రజలకి అవకాశాలు పెంచి ఉద్యోగాలు పెంచినారా అటు చూసాం, అది కూడా లేదని అర్థమైంది. మరి ఎట్లా జనానికి కొనుగోలు శక్తి 3 నెలల్లో పెరిగిందనంటే ఇప్పుడు వినండి అసలు కదా. ఇది ఎన్నికల సీజన్లో ఈ నాయకులందరూ జనానికి డబ్బులు పంచితే ఈ డబ్బులు చేతుల్లోకి వచ్చి కొనడం మొదలుపెట్టారు జనం. ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తే జనానికి 5 ఏళ్ళకి ఒకసారే కదా పైసలు వస్తాయి. 2 ఏళ్ళకి ఏడాదికి ఒకటి లెక్కన వస్తే కదా జనానికి మేలు జరుగుతుంది. అందుకని ప్రజలు ఎవరు కూడా 5 ఏళ్ళ ఎన్నికల్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మనం ఉండనికూడదని చెప్పాలి. ఎందుకు? ప్రజలేటో రాజకీయ నాయకులు మార్చగలిగే స్థితి లేదు. 100 కోట్లు పెట్టుబడి పెట్టిన రాజకీయ నాయకుడు 1000 కోట్లు మినిమం సంపాదించడం వాడి కార్యక్రమం. ఎవరికి డౌట్ లేదు ఈ విషయంలో. రాజకీయ నాయకుడికి డౌట్ లేదు, ఓట్లేసే మనకు కూడా డౌట్ లేదు. తీర్మానం చేసుకున్నారు ప్రజలు, వీళ్ళు 5 ఏళ్ళ లోపల మళ్ళీ మన కంటికి కనపడరు. ఇప్పుడు ఎంత ఇస్తా అంటే ఓడబెరుక్కోవాలని తీర్మానం చేసుకున్నారు. అట్లా ఓడబెరుక్కున్న డబ్బులతోనే మన కొనుగోలు శక్తి పెరిగింది. అది కొనుగోలు శక్తి పెరగడానికి కాదు. కాబట్టి కొనుగోలు శక్తి పెరగడం అనేది ఈ పద్ధతిలో ఎన్నికలప్పుడు నాయకులు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకునే ద్వారా రావడమే. ఇంకేది గతిలేదు ఇది జనానికి. ఇప్పుడు జమిలి ఎన్నికల పేరుతో చాలా ఖర్చు అయిపోతుంది ఎన్నికలకి అంటున్నారు. లెక్కలు తీసినాం. అది కూడా ఎన్నికల కమిషన్కి ఖర్చుకి 10 నుంచి 20 రెట్లు ఖర్చు అభ్యర్థులు పెడుతున్నారు. మీకేమి నొప్పి? పెట్టుకొని వెళ్ళే అభ్యర్థులు దొంగ డబ్బులు మస్తుగా సంపాదించినారు, మాకు కాస్త ఇస్తారు, తీసుకుంటాం. నీ గవర్నమెంట్కి ఖర్చు ఏం పెరిగింది? రెండోది మధ్యలో చచ్చిపోతే ఎన్నిక పెట్టవా? పెట్టరా అంటే ఇప్పుడు ఈ జమీన్లు ఇంకా అట్టే ఖాళీ పెడతాం. గవర్నమెంట్ పడిపోతే ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టి అప్పుడు పెట్టరా అంట. అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన ఏదో పెట్టి నడుపుతారట. అది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఎంత దరిద్ర ప్రజాస్వామ్యం నడిచినా ఎదవలు కానో ఎవడోకనో మనం ఎన్నిక చేయాలో, పెద్ద ఎదవనో చిన్న ఎదవనో. మన వాళ్ళు ఎదవలు బ్రిటిష్ వాళ్ళు కాదు. ఏదో భరిస్తాం, కొన్నాళ్ళు చేతనైతే దించుతాం, 5 ఏళ్ళ దాకా ఓపిక పెట్టి దించుతాం. అట్లాంటి ఎక్సర్సైజ్ జరగడానికి ఇక లేదు. ఎవడైనా చచ్చిపోతే ఖాళీ ఉంటుంది, లేదా గవర్నమెంట్ పడిపోతే ముందుకెళ్ళిపోద్ది. అట్లే అలానే నడుపుతూ పోతారు. కొన్ని గవర్నమెంట్లు 2.5 ఏళ్ళకి క్లోజ్ చేస్తారు. మనకి మొదటి ఎన్నికలు జరిగినప్పుడు జమిలే జరిగినాయి. 2 ఎన్నికల దాకా, 2-3 ఎన్నికల దాకా. ఈ తర్వాత గవర్నమెంట్లు పడిపోవడమో, లేదా కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ పడదేయడమో, ఇలాంటి కార్యక్రమాలు చేసినాక 6 నెలల లోపల ఎన్నికలు జరపాలి, కొత్త ప్రభుత్వం రావాలా. అది రాజ్యాంగంలో రాసుకున్నది. ఈ పద్ధతి మార్చడానికి కనీసం 7 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇంతలా శ్రమ పడడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తపన పడతా ఉంది? 2014 నుంచి కూడా మోడీ సాబ్ తపన పడతాను ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి పూర్తి బలం లేకుండా 2 అతుకుడు కాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ట్రై చేస్తూ ఉన్నాడు నితీష్ కుమార్, చంద్రబాబు గారు? 2 అతుకుడు కాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే నేను ఇదివరకులాగే ఉన్నా, అంత పవర్ఫుల్ ఇప్పుడు కూడా, నాకేం బలం తగ్గింది అనుకుంటారేమో జాగ్రత్త అని చెప్పడానికి అతుకుడు కాళ్ళ వ్యవహారంలో ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఇది అతనికి ప్రమాదమని అతనికి తెలియడంలా. అతని జమిలి ఎన్నికలు పెట్టడానికి కారణం మీరు ఒరిస్సాకి వెళ్తే తెలుస్తుంది. ఒరిస్సా మొన్న ఎన్నికల్లో దాదాపు 40 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. అవి పడి ఉండకపోతే నవీన్ పట్నాయక్ గెలిచేటోడు. వీళ్ళు గెలిచే సమస్య లేదు. రెండవది, జమిలి ఎన్నికలు అత్యంత పెద్ద పరిణామం ఏం జరుగుతుందంటే, కేంద్ర ప్రభుత్వానికి అక్కడ పార్టీ ఉంటుంది, ప్రధానమైన పార్టీ. ఇక్కడ స్థానిక పార్టీలు ఉన్నాయి, లోకల్ పార్టీలు. లోకల్ ఇష్యూస్ మెయిన్గా ఉండవు, కేంద్ర ఇష్యూస్ మెయిన్గా ఉంటాయి. ఉన్నప్పుడు కేంద్రానికి ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, లోకల్గా ఆ పార్టీలకు ఓట్లు వేస్తారు అనేది ఆల్రెడీ డేటా ఉన్నది వీళ్ళ దగ్గర. దాదాపు 70% ఓటర్స్ అట్లా ప్రవర్తిస్తారు అనే డేటా 5 ఏళ్ల క్రితమే వీళ్ళు సేకరించుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు పరిపాలన ఉన్నారు. ఆ డేటా ఆధారంగా జమిలి ఎన్నికలు 2029లో తెస్తే 24లో వచ్చిన అసౌకర్యం రాకుండా పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో మేము గెలుస్తాం, రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ఎత్తిపడేయాలని వాళ్ళ కోరిక. ఏమాత్రం ప్రాంతీయ పార్టీల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ప్రాంతీయ పార్టీలు న్యూసెన్స్గా మారినాయి వాళ్ళకి. అందుకని ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను,
ఇంకా ఒకటే మతం, ఇవన్నీ ఒకటే, అన్ని ఒకట్ల కింద మార్చేద్దామనే ఆలోచనలు భాగం కిందనే వీళ్ళు ఇప్పుడు జమిలి ఎన్నికల మీద ఇంత ప్రేమగా వీళ్ళు ఉన్నారు. సరే, రామ్నాథ్ కోవింద్ గారు వాళ్ళ మనిషి, వాళ్ళకి అనుకూలమైన స్టేట్మెంట్ కావాలని ఎన్ని పేజీలు రాసేయగలడు. ఒక 4,000 పేజీలు కలెక్ట్ చేసినారు, రకరకాల కాగితాలన్నీ. జమిలి ఎన్నికలు గొప్పయని, ఖర్చు పెద్దగా అవుతుందని. ఖర్చు ఏం పెద్దగా అవ్వదు. మొత్తం ఖర్చు ఎంత పెట్టేది 5 ఏళ్ళుగా వీళ్ళు పెట్టే ఖర్చు 25,000 కోట్లు కూడా ఉండదు. అదేం పెద్ద ఖర్చు కాదు ఈ దేశం యొక్క బడ్జెట్తో పోలిస్తే. ఏడాదికి 40 నుంచి 50 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. అట్లా 5 ఏళ్ళు అంటే అంత బడ్జెట్లో నువ్వు పెట్టేది 20,000 కోట్లు మొత్తం ఎన్నికలకు పెట్టేది. అది కాకుండా లోకల్ ఎన్నికలు వాటిని నెల తర్వాత జరపటం, నెల తర్వాత జరిపితే మళ్ళీ ఇంకోసారి జరిపినట్టే కదా, మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది కదా. వీళ్ళు మిగిలిపోయేది ఏమీ లేదు. అవ్వదీసిన గంధం తాత బుడ్డకు కూడా చాలదు. కానీ జమిలి ఎన్నికలు కోరడానికి కారణం, ప్రధానమైన ఏకైక కారణం ఏంటంటే, కేంద్రంలో ఎన్నిక చేసిన పార్టీనే రాష్ట్రంలో ఎన్నిక చేస్తే ప్రాంతీయ పార్టీలు లేపేయచ్చు. ఇంకేం లేదు. అక్కడ చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు పథకం వేసినారు వాళ్ళు. కాంప్లికేటెడ్గా వేస్తే అర్థమయ్యేది కాదేమో, సింపుల్గా వేసినారు కాబట్టి అర్థమైపోయింది మనకి. వాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళకి రాకూడదంటే జమిలి ఎన్నికలు అనవసరం. ప్రజాస్వామ్యం ఎంతో కొంత మిగిలిందంటే ఎన్నికలప్పుడు మనం నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటామే, అదే మనకు మిగిలింది. ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీ వాడు కానీ ఏ అభిమాని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు. శుభ్రంగా బిర్యానీలు తింటారు, ప్రచారం చేస్తారు. ఉదయం పార్టీకి, మధ్యాహ్నం పార్టీకి, సాయంత్రం పార్టీకి చేసుకుంటూ ఉంటారు. ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో ఉందండి? ఈ స్వేచ్ఛను పోగొట్టుకోవడానికి ఎందుకు జనం సిద్ధపడతారు? సిద్ధపడాల్సిన అవసరం లేదు. న్యాయంగా ఈ జనం అందరూ ప్రజలకు వ్యతిరేకమైన పార్టీలు ఎత్తి బంగాళాఖాతంలో పడేయాలి. అంత తెలివిలకి ఇప్పుడు రానప్పుడు ఏంటంటే శుభ్రంగా అర్థమైంది వాళ్ళకి, ఈడెవడో మన కోసం పనిచేయడు, ఎన్నికలప్పుడు ఇచ్చే డబ్బులు వదలకూడదు మనం అని. కొన్ని చోట్ల మీకు తెలంగాణలో చూసినారు కదా లాస్ట్ ఎన్నికల్లో, మాకెందుకు డబ్బులు ఇవ్వు అనేది ఒక నినాదం. రెండోది, మరి 5,000 ఇస్తే ఎడజాలుతాయి, 10,000 ఇవ్వాలి కదా, ఇది ఇంకొక నినాదం. ఇలాంటి నినాదాలు ప్రజలు పట్టుకున్నారు. నేనేం తప్పుపడతానండి వాళ్ళని? ఉద్యోగాలు లేకుండా పోయాయి, ఉపాధి లేదు. ఇప్పుడు మీ ప్రాంతం వాళ్ళు మీకు తెలుసు కదా, మీ కనిగిరి, ఉదయగిరి ప్రాంతం దేశమంతా పోతున్నారు బతకనికి. వెలుగు నుండి పోరు కదా, కొంతమంది మిగిలిపోతారు కదా. కేరళలో దేశమంతా వెళ్తున్నారు బతకటానికి. ఇప్పుడు బతకటానికి దేశమంతా తిరగాల అంటే బీహార్ రోడ్డు, ఉత్తరప్రదేశ్ రోడ్డు ఇక్కడ వస్తున్నారు నిర్మాణ కార్మికులుగా, హోటళ్ళలో సప్లైలుగా వస్తున్నారు. అందరూ బయట వాళ్ళే, బతకటానికి ఎక్కడికైనా పోవాలా. అలా పోయే దుస్థితిలో జనాన్ని నెట్టిన తర్వాత ఎన్నికలప్పుడు ఓటర్కి ఇచ్చే ఓట్లు ఎందుకు తీసుకోరు? అదే మాకు మిగిలిందని ఎందుకు అనుకోరు? అంతకంటే మించి ఏమి చేయలేనోడు. అందుకని జమిలి ఎన్నికలు జరగకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది చచ్చిపోతుండాలా, అప్పుడప్పుడు గవర్నమెంట్లు పడిపోతుండాలా, మధ్య మధ్యలో రాష్ట్రానికి ఒకసారి కేంద్రానికి ఒకసారి జరుగుతూ ఉండాలా. అలా జరిగితే ప్రజల చేతిలో 4 రూపాయలు ఆడతాయి, ఆ డబ్బులన్నా వాడుకొని బతుకుతూ ఉంటారు అని అనుకుంటే జనం తప్పేవారిది అంటున్నా. జనం ఇప్పుడు అట్టు అనుకుంటున్నారు. జమిలి ఎన్నికల్లో పెద్ద ప్రిన్సిపల్స్ ఏమి లేవు, ఒకటే ప్రిన్సిపలే, ప్రాంతీయ పార్టీలు లేపేయాలి. ఇప్పటికే ఫెడరల్ సిస్టమ్ లేదు ఇక్కడ. ఒకే పన్ను అనే కార్యక్రమంతో రాష్ట్రాన్ని అడక్కు తినేటోళ్ళ కింద మార్చారు. పెట్రోల్, డీజిల్ మన చుట్టుపక్కల ఉండే ఏ దేశంలో కూడా ఈ రేట్లు లేవు. లంకలో లేవు, బంగ్లాదేశ్లో లేవు, పాకిస్తాన్లో కూడా ఈ రేట్లు లేవు. మొత్తం దోచిపారేయడమే. నేరుగా పన్ను లేరు, సర్ఛార్జీలు అనే పేరుతో వసూలు చేస్తారు. సర్ఛార్జ్ అనేది కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది, రాష్ట్రాలకు ఇయ్యదు. అట్లాంటి నిబంధనలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి నిబంధనలు అమలు చేసే ఈ సిచ్యువేషన్లో జమిలి ఎన్నికలు అనేది ఈ దేశం బాగు కోసం కాదు, ఒక పార్టీ బాగు కోసం అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ రాజ్యాంగం దగ్గరికి వద్దాం. లౌకిక అనే మాట మీకు చెప్పాను. రాజ్యాంగంలో ఇంకా అద్భుతమైన మాట ఉంది, దాని పేరు సామ్యవాద, ఆర్థిక న్యాయం. ఈ రెంటిని ఒక అర్థంలో చూద్దాం. సామ్యవాద అంటే ఇది కమ్యూనిస్టుల భాష అనుకుంటారు మీరు. కమ్యూనిస్టులు రాసింది కాదండి, అది రాజ్యాంగ పరిషత్తులు ఈ పెద్ద మనుషులందరూ కలిసి రాశారు. సామ్యవాద అంటే ప్రజలందరికీ ఆర్థికంగా సమాన అవకాశాలు ఉండాలని అర్థం. ఎవడెంత పని చేస్తే అంత ఫలితం రావాలని అర్థం. తప్పేముంది అందులో? ఎక్కువ పని చేస్తే ఎక్కువ తీసుకో, తక్కువ చేస్తే తక్కువ తీసుకో, ఏం చేయకపోతే తీసుకోకు, న్యాయమే కదా. ఇప్పుడు అమలు జరుగుతుండేదే కదా. ఇప్పుడు మన పరిశ్రమలన్నింటిలో, మన ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో అమలు జరుగుతుండేదే. మేనేజర్ ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువ జీతం తీసుకుంటాడు. ఫోర్మెన్ అనేవాడు 10 మందితో పని చేయిస్తాడు, మేనేజర్ కంటే తక్కువ జీతం తీసుకుంటాడు. కార్మికుడు తన పని తను చేస్తాడు, ఫోర్మెన్ కంటే తక్కువ తీసుకుంటాడు. అమలు జరుగుతున్నది కదా.
పరిశ్రమలు ఈరోజు అమలు జరుగుతుంది, ఆర్థిక న్యాయం బేసిక్గా. తప్పేముంది, దాన్ని చూసే పెట్టుకున్నారు రాజ్యాంగంలో ఆర్థిక న్యాయం అమలు జరగాలని. కానీ విచిత్రం ఏంటంటే వారసత్వంగా ఆస్తి తర్వాత తరాలకు అందడానికి రాజ్యాంగం అనుమతించినాక ఇక ఆర్థిక న్యాయం అమలు జరగదు. అవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకం. వారసత్వంగా ఆస్తి ఇచ్చే అవకాశం ఈరోజు రాజ్యాంగంలో ఉందా లేదా? ఉంది. మీ ఆస్తి మీ కొడుక్కి కూతురికి ఇస్తావు. నీ ఆస్తి గవర్నమెంట్కి కావాలనుకుంటే నీ అబ్జెక్షన్ని కాదని తీసుకొని నీ కాంపెన్సేషన్ ఇస్తుంది. కాంపెన్సేషన్ కూడా న్యాయంగా మార్కెట్ రేట్కి 4 నుంచి 10 రెట్లు ఇవ్వాలి. ఇవ్వరనుకోండి, అది వేరే. కంపెన్సేషన్ తక్కువేమి ఇవ్వరు. కానీ నీకు మిగిలిపోయిన ఆస్తి నీ పిల్లలకి ఇచ్చుకునే హక్కు నీకు ఉంది. అందుకనే కదా నీకు బస్ స్టాండ్లో సింపుల్ జుట్టు వేసుకున్న పిల్లలు అడక్కి తింటే కొంతమంది కనపడతారు. కొంతమంది పిల్లలు పుట్టగానే 10 కోట్లు 15 కోట్లకు అధిపతులు అవుతారు. ఇంకెక్కడ ఆర్థిక న్యాయం జరుగుతుంది ఈ దేశంలో? రాజ్యాంగంలో రాసుకున్న ఆర్థిక న్యాయం జరిగే అవకాశమే లేదు. సామ్యవాదం అమలు జరిగే అవకాశమే లేదు. అసలు మాట అంటేనే ఇప్పుడు పరిపాలించడం చాలా పెద్ద కోపం ఉంది. 2 పదాలంటే వాళ్ళ కోపం ఎక్కువ. లౌకికము, సామ్యవాదం అంటే కోపం ఎక్కువ. 42వ రాజ్యాంగ సవరణలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఈ 2 సవరణలు ప్రియాంబుల్కి పెట్టినామే. ఇందిరాగాంధీ మధ్యలో తెచ్చిపెట్టింది కాబట్టి ఉండటానికి వీలు లేదని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. కానీ దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ చేసిన అన్ని సవరణలు ఎత్తేసినారు, ఈ సవరణలు తీసేయాల. వాళ్ళు ఏం చెప్పినారంటే సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, భారత రాజ్యాంగంలో అడుగడుగున సెక్యులరిజం స్ఫూర్తి, సామ్యవాద స్ఫూర్తి ఉన్నది, ఇన్బిల్ట్గా ఉంది. ఇన్బిల్ట్గా ఉండి 2 పదాలని ఓవర్ట్గా బయటికి కనపట్టట్టుగా ప్రియాంబుల్లో పెట్టారు. అంతే, వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇందిరాగాంధీ చేసిన మిగతా రాజ్యాంగ సవరణలు చెల్లవు, ఈ రాజ్యాంగ సవరణ చెల్తుంది. ప్రియాంబుల్లో ఉండే ఒక్క పదాన్ని కూడా తొలగించే హక్కు పార్లమెంట్కి లేదని చెప్పినారు కేశవానంద భారతి. అదే వీళ్ళ బాధ అంతా. అసలు రాజ్యాంగాన్ని ఎత్తిపారేసి మనుస్మృతి తెచ్చుకొని పీడ పోతుంది కదా, ఇంకప్పుడు ఏమైంది, మనుస్మృతి ప్రకారం పోతాం అని ఇప్పుడు అంటున్నారు అనుకో. అక్కడ మీరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఇదే మాట్లాడినారు. రాజ్యాంగ పరిషత్తు దీని మీద 6 నెలలు చర్చ జరిగింది. మనుస్మృతి రాజ్యాంగం ఉండడానికి పనికిరాదని మొత్తం తేల్చినారు. ఎందుకు పనికిరాదు? నేను 2 మాటలు చెప్తే మీకే అర్థమవుతుంది. మనుస్మృతి లేదా సనాతన ధర్మము, ఈ 2 మాట్లాడేది కుల వ్యవస్థ గురించి మాట్లాడితే వర్ణ వ్యవస్థను సమర్థిస్తాయి. వర్ణ వ్యవస్థ ఉండాలంటాయి. వర్ణ వ్యవస్థ ఈరోజు ఉండాలన్నా ఉండకూడదు మనం తేల్చాలి. మనుస్మృతి ప్రకారం ఆడవాళ్ళు చదువుకోవడానికి లేదు. ఇక మీరు బయటకు వచ్చి పనులు చేయడానికి కూడా లేదు. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం అక్కర్లేదు. పిల్లప్పుడేమో తండ్రి, మధ్య వయసులో భర్త, తర్వాత పిల్లవాళ్ళు, కొడుకు. పిల్లవాళ్ళంటే మళ్ళీ ఆడపిల్లలు అనుకున్నారు, పొరపాటు. కొడుకులే వాళ్ళు సంరక్షిస్తారు. నీకు స్వతంత్రం అక్కర్లే, ఆడవాళ్ళకి చదువు అక్కర్లే, గుళ్ళకు పోవడానికి లేదు. అయ్యా మనందరికీ తెలుసు, భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు. భగవంతుడు లేని చోటే లేదు. నేను హిందువుగా మాట్లాడుతున్నా. నేను నాస్తిక హిందువుని అనుకోండి, తప్పేముంది. హిందువుల్లో నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, అందరూ ఉన్నారుగా. నేను నాస్తిక హిందువుని, చార్వాక దర్శనం హిందువుని, నేను సాంఖ్య దర్శనం అన్ని, వైశేషిక దర్శనం అన్ని. నువ్వేమన్నా ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, నువ్వు దాంట్లో కూర్చో, నేను ఎడు కూర్చుంటా, నీకేంది బాధ? అట్లాంటి భావ సంఘర్షణ భారతదేశంలో విరివిగా జరిగింది కదా. ఇప్పుడు మనం బాధపడాల్సింది ఏముంది? దాని ప్రకారం మనం ఆలోచిస్తే కులాలు, స్త్రీకి ఎటువంటి స్వేచ్ఛ ఉండాలి, ఇవన్నీ మాట్లాడినారు. రామాయణం ఖచ్చితంగా ఈ సిద్ధాంతం సనాతన ధర్మం ప్రకారం నడిచేదే. రామాయణంలో మన రాముడు, మనమందరం ప్రేమించే రాముడు, ఈ మధ్యన గుడి కట్టుకున్న రాముడు, భార్య మీద అనుమానం వస్తే నిప్పుల్లో దూకి బయటికి రానడు. ఇప్పుడు మీ ఎవరి మీదన్నా మన స్త్రీల మీద అనుమానం వస్తే వాళ్ళ భర్తలు నిప్పుల్లో దూకిరా అంటే మీరేమంటారు చెప్పాలా? నువ్వు కూడా రా అని అంటారా? నువ్వు కూడా రా నిప్పుల్లోకి అని అంటారా? లేదా ఆయన రోజు మీరు బయటికి పోతారా? అదే భాష ఏంది నిప్పుల్లో దూకమంటాం? రాముడికైనా తెలుసు, నీకైనా తెలుసు, నాకైనా తెలుసు, నిప్పుల్లో దూకితే కాదు చచ్చిపోతారు. రాముడికి తెలియకనాడంటరా? రాముడికి తెలియగలడని నేను నమ్ముతున్నా. తెలియగలడైతే ఆమె నిప్పుల్లో పరీక్ష కోసం దూకితే కాలకని ఉంటుందా? ఇప్పుడు అలా అంటే కుదరదు. ఇప్పుడు ఇంకా అంటున్న వాళ్ళు ఉన్నారు,
నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమించకపోతే గొంతులు కోస్తా, యాసిడ్ కోస్తా, నరుకుతా. ఈ మెంటల్ నా కొడుకులందరిని ఎక్కడ పెట్టాలో చూసుకోండి మీరు. దీని పేరు ప్రేమ అంటారా? ప్రేమించకపోతే నరకటం అంటాం. ప్రేమ అంటే ఏంటి? తను ఎవరిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడితే దాని పేరు ప్రేమ. చేత కాకపోతే ప్రేమ లేదు, దోమ లేదు. నీకు చేత కాదు వెళ్ళిపో అంతే. నిన్ను నరుకుతానేది ఏంది? స్వార్థం దాని పేరు. అది ఇంకా జరుగుతా ఉన్నాయి. ఎక్కడ నేర్చుకొని వచ్చినారు ఎదవలంతా? మాకు రాముడే చూపించినాడు దారి, అనుమానమిత్త నిప్పుల్లో దూకించమని. అక్కడ దూరుకుంటే ఒక రకం మా స్వామి రాముడు. ఉత్తర రామాయణంలో అధికారం వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన బట్టలు తుక్కున్నట్టు ఆయన సీతమ్మనేది అన్నాడంట. ఆయన నోటికి ఆయన చెవికి వినపడ్డది. నేను రాజుని ఇట్లాంటి అపవాదులు నా మీద వస్తే విచారించాలబ్బా, ఈ కాలం రాజకీయ నాయకుల్లాగా వీలైతే ఎత్తుకోవడం మీద కేసులు పెట్టించాలా. అంతేగాని ఆడేది అన్నాడని పెళ్ళాన్ని అడవికి పంపిస్తే ఎట్లా? పంపించినాడు అడవికి. కుదురుతుందా గర్భిణీ స్త్రీని పంపించడం? ఇంకో రోజు ఒక బ్రాహ్మణ్ తన కుమారుని పట్టుకొచ్చాడు చచ్చిపోయాడని. దయచేసి బ్రాహ్మణులు ఏమనుకోవద్దండి, మీ గురించి నేను మాట్లాడాలను. అప్పటి బ్రాహ్మణ్ గురించి మాట్లాడుతున్నాను. రాముడి దగ్గరికి వచ్చి గంట బిగితే రాముడు వచ్చాడు. ఏమిరా, నీకేం కావాలని? నా కొడుకు చచ్చిపోయాడని. కానీ పైసలు కావాలన్నా? మేము మా దగ్గర వరదలు వచ్చిన పైసలు ఇస్తాం, తుఫాన్లు వచ్చిన పైసలు ఇస్తాం, అట్లా నీకేమన్నా కావాలని అడిగాడు. అట్లా కాదు అన్నాడు. మరి ఏందో చెప్పాను, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అన్నాడు. నాకెడ తెలుస్తుంది భయ్, పాము కలిసిందో తెలుగుట్టిందో నాకెడ తెలుస్తుంది అన్నాడు ఆయన. పాపం కరెక్ట్గానే అన్నాడు రాముడు. అది కాదన్నాడు మళ్ళా వాడు. నీ ఏదో చెప్పరా, పోవాలి నేను అని అన్నాడు. నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు కనుక్కో అన్నాడు. నేను డిటెక్టివ్ రా కనుక్కోవడానికి అని. నీ గురువు నాడు వశిష్ఠుడు ఉన్నాడు లోపల. పోయి వశిష్ఠుడిని అడిగాడు, ఏంది ఇట్లా సత్తాయిస్తాడు? నా కొడుకు వచ్చి పైసలు ఇస్తానంటే తీసుకొని అంటాడు, కంపెన్సేషన్ ఇస్తాను కాదంటాడు, ఎక్కడ స్థలం ఇస్తానంటే కాదంటాడు. నా కొడుకు ఎట్లా తెచ్చిపెట్టి చెప్పాడు, నాకెక్కడ తెలుస్తుంది భయ్ అని వశిష్ఠుడిని అడిగితే ఆయన ఆలోచించి చిన్న గురువులందరినీ కూర్చోబెట్టి, రామా నాకు తెలిసిందన్నాడు. చెప్పు స్వామి అన్నాడు ఈయన. ఇక్కడే పక్కన అడవిలో ఒకడు తపస్సు చేస్తున్నాడు, వేదాలు చదువుతున్నాడు, ఆడి వల్ల నీడు కొడుకు చచ్చిపోయాడు, మరి నేనేం చేయాలన్నాడు. రాముడు చాలా మంచివాడు. తండ్రి మాట జవదాటు, గురువు మాట జవదాటు. వాడిని పోయి నరికేయాలన్నాడు. ఏడన్నాడు చూపిస్తాడు. నేనే ఈ గురువులో గురువు వచ్చి చూపించినాడు. వాడేంది గడ్డాలు మీసాలు పెంచుకొని వేదాలు చదువుతాడు, తపస్సు చేస్తాడు, శూద్రుడు వాడు వేసేసినాడు. ఇప్పుడు శూద్రులు ఎంతమంది ఉన్నారు తెలుసా మన దేశంలో? 80% పైన ఉన్నారు. చదువుకున్నారంటే లేపు పారేస్తుంది, జాగ్రత్త. అది అట్టడి రాజ్యాంగం కావాలంటున్నారు వాళ్ళు. ఈ హాల్లోనే 80% శూద్రులు ఉన్నారు. నరికేస్తాం చదువుకుంటే, జాగ్రత్త. ఆ రాజ్యాంగం తేవాలంటున్నారు. కావాలన్నా ఆ రాజ్యాంగం ఏదో ఏడ్చుకుంటూ కుంటుకుంటూ నడుస్తున్న ఈ రాజ్యాంగం కావాలన్నా? ఇది కుంటుకుంటూ నడుస్తుంది నాకు తెలుసు. ఏదో మనం కొంచెం కష్టపడితే ఇంకా బెటర్గా నడుస్తుంది. ఆ కీలు మార్పిడి ఏదో చేసుకొని దీన్ని వదిలేసి దాన్ని తెచ్చుకుంటే మొత్తం బాధ్యత. సర్వాంతర్యామి భగవంతుడు అయితే గుడిలో భగవంతుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దళితుల్లో ఉన్నాడు, ఆడవాళ్ళలో ఉన్నాడు, మగవాళ్ళు ఉన్నాడు. ఏం దళితుడు గుళ్ళోకి పోతే ఎందుకు అడ్డం పెడతారు? దేవుడి దగ్గరికి పోతున్నాడు. ఆడవాళ్ళు గుళ్ళోకి పోతే ఎందుకు అడ్డం పెడతారు? ఈ దేవుడు ఆ దేవుడి దగ్గరికి పోతున్నాడు. సుప్రీంకోర్టే చెప్పింది ఆడవాళ్ళు గుళ్ళోకి పోవచ్చని. ఈ పెద్ద మనుషులు కేరళలో గోలెందుకు చేస్తారు? పోవడానికి లేదని. వీళ్ళకి రాజ్యాంగం మీద ప్రేమ ఉందా? వీళ్ళకి మహిళల మీద ప్రేమ ఉందా? అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రేమ ఉందా? వీళ్ళకి అధికారం మీద తప్ప దేని మీద ప్రేమ లేదు. అది సాధించుకోవడానికి మతాన్ని వాడుకోవాలి. మెజారిటీ మతాన్ని గుంపు చేయాలి. కాబట్టి మైనారిటీ మతంగా ఆ రోజు జ్యూస్ ఎట్లయితే హిట్లర్కి టార్గెట్ అయినారో, ఈరోజు పరిపాలించడానికి ముస్లింలు టార్గెట్లు కావాలి. వాళ్ళని బెదిరించాలా, భయపెట్టాలా, ఆవులు తింటున్నారన్న పేర్లతో, ఆవు మాంసం ఫ్రిడ్జ్లో ఉంటుందన్న పేరుతో లేపారేయాలా, మూకల్ని రెచ్చగొట్టి లేపేయాలా. వాళ్ళందరూ భయపడి దగ్గరకు వస్తారు, గుంపు అవుతారు. ఈ గుంపుని కన్సాలిడేట్ చేయడానికి ముస్లిం నాయకులు పోయి కూర్చోవాలా, ఓవైసీ లాంటి వాళ్ళు. వీళ్ళని ఇంకా భయపెట్టాలా? భయపడ్డ వాళ్ళందరినీ చూపించి మన హోమ్ మినిస్టర్ గారు ఆదిత్యనాథ్ గారు, అదిగో తుర్కోళ్ళందరూ ఏకమైన నరుసుడు, హిందువులారా ఏకంగా లేచిపోతారని వీళ్ళని భయపెట్టాలా? ఓట్ల కింద మార్చుకోవాలా? మరలా గెలుస్తూ ఉండాలా? అదాని అంబానీలకు సేవ చేసి తరించాలా? అది ఈరోజు రాజకీయం. దానికోసమే జమిలి ఎన్నికలు వస్తాయి. దానికోసమే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతారు. దానికోసమే రాజ్యాంగాన్ని మార్చకుండా ఆ స్పిరిట్ ఏమీ మిగలకుండా చేస్తారు. ఈరోజు ఉపా చట్టం కానీ, ఈడీలో ఉన్నటువంటి మెథడ్స్ కానీ ఏవి రాజ్యాంగబద్ధం కావు. అవసరం ఉండడానికి వీల్లేదు ఆ చట్టాలు.
జనానికి అటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాంట్లో ఉంది. ఇంతవరకైతే ఎవడైనా నేరం చేస్తే నేరాన్ని పోలీసులు ప్రూవ్ చేయాలి. ఈరోజు ఈ 2 చట్టాల్లో నేరాన్ని పోలీసులు ప్రూవ్ చేయక్కర్లా, నీవు నిర్దేశాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సాధ్యమయ్యే పనేనా? ఆ విధంగా దారి తప్పినటువంటి రాజ్య వ్యవస్థ ఉన్న చోట ఏ రాజ్య వ్యవస్థ అయినా డబ్బు ఉన్న వాళ్ళ కోసమో లేని వాళ్ళ కోసం ఒకరి కోసమే పనిచేస్తుంది, ఇద్దరి కోసం పనిచేయడం అసాధ్యం. ఈరోజు ఈ రాజ్య వ్యవస్థ డబ్బు ఉన్న వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని కూడా దానికోసం వాడుకుంటున్నారు. రాజ్యాంగ ప్రకారం మేము పనిచేస్తామని ప్రమాణాలు చేసి దాన్ని తొంగలో దొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది సారాంశం. మీరు ఎవరైనా కామెంట్స్ చేసినా? ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు కొన్ని వసూలైనవి, తగ్గిమాయ వసూలు కాలేదు అని చెప్పారు. అన్ని డబ్బులు వసూలయ్యేదానికి మార్గం ఏదన్నా మీరు సూచించగలరా? 10% వసూలైంది, ఇక ప్రయత్నం చేస్తున్నాము అని అన్నది. అన్నప్పుడు ఆ తగ్గిమ 90% ఏ విధంగా మీరు వసూలు చేయాలని మీరు సూచించడానికి అవకాశం ఏమన్నా ఉందా? నాకు గవర్నమెంట్ ఇస్తే నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కానీ నాకు వాళ్ళు ఇచ్చేటట్టు లేదు. నిజమా సార్? నేను జోకే మాట్లాడలా. నాలాంటి వారికి మీలాంటి వారి చేతిలో గవర్నమెంట్ పెడితే మన దగ్గర పద్ధతులు ఉన్నాయి. వాళ్ళందరూ మక్కలేరు కదా వసూలు చేస్తాం. వాళ్ళ పేర్లతో ఉన్న ఆస్తులన్నిటినీ జప్తు చేస్తాం. ఇప్పుడున్న చట్టం అనుమతించదు. ఇప్పుడున్న చట్టం ఒక మనిషి 100 కంపెనీలు పెడితే ఒక కంపెనీ దివాళెత్తితే ఆ కంపెనీ ఆస్తుల దగ్గరికి వెళ్తుంది. వీడే ఇంకా 99 కంపెనీలు పెట్టాడు, అన్నింటినీ రావడానికి చట్టం ఒప్పుకోదు. చట్టం మార్చి పారేస్తుంది తెల్లరాక. నేను 20 లక్షల కోట్లు నిమిషాల మీద వసూలు చేయగలం. లేదంటే వెళ్ళిపోతారు దేశం వదిలి. ఈ సన్నాసులు పోతే భారమన్నా పోతుంది దేశానికి. ప్రజా వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మెథడ్స్ లేవు. ఈ రాజ్యాలు వీళ్ళు ఇట్లే పరిపాలించినంతకాలం ఆ డబ్బులు వసూలయ్యే సమస్య లేదు. అది నా కంక్లూజన్. వసూలు కావాలి. ఇప్పుడు మీరు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకి వెళ్ళి అప్పడగండి చూద్దాం ఏమంటారు? వాళ్ళ లెక్క ప్రకారం మన అందరూ చచ్చిపోయిన కదా లెక్క. నేను 13 ఏళ్ళు నేను చచ్చిపోయా లెక్కన. ఇప్పుడు 73. ఈ మధ్యలో ఒక్కడ అప్పీల నాకు ఒక బ్యాంకు కూడా మీకు అవి ఇవ్వడానికి లేదని అడు. వాళ్ళకి ఇస్తారు, మనకి ఇవ్వరు. వసూలు కావు సార్ అవి. సెల్ ఫోన్ లాంటి వాటిని ఏమంటున్నారు? ఉంచాలనే వద్దనే. సెల్ ఫోనే కాదు సార్, ప్రతి సైంటిఫిక్ ఇన్వెన్షన్ పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. నువ్వు దేనికి వాడతావు అనేది దాన్ని అనుకున్న మనిషి ఇంపార్టెంట్. వస్తువు ఏం చేయదు. కత్తి ఉంటుంది, గొంతులు కోస్తావా కాయలు కోస్తావా కోసేటోడు నిర్ణయించేది. తుపాకి ఉంటుంది, నీ మీద దాడికి వచ్చిన క్రూర జంతువు మీద తుపాకి పేలుస్తావు, పక్క మనిషి మీద పేలుస్తావా? తుపాకీ దేనైనా చంపేస్తుంది, దానికి తెలియదు ఇవన్నీ. సైన్సు దట్ వే ఒక గ్రూప్ ఏంటో ఒక మనిషి అంటూ ఉండదు. దానికి ఏ సూత్రం ఉంటే ఆ సూత్రం ప్రకారం పనిచేస్తాయి అనుకున్న మనుషులే ఇంపార్టెంట్. కాబట్టి సైన్స్ యొక్క దుర్వినియోగం జరిగితే దానికి కారణం జనమే. ఈరోజు సెల్ ఫోన్ ఎంత అద్భుతమైన సాధనమో దారి తప్పితే అంత ప్రమాదకరమైన సాధనం. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలు అరిస్తే పిల్లల అరుపుల్ని ఎంజాయ్ చేయలేని తల్లిదండ్రులు తయారైనారు. వాడి చేతులు సెల్ ఫోన్ బారేస్తే నోరు మూసుకుంటారు. అట్లా తయారైనారు. దీన్ని ఒకసారి మనకు బాగా అర్థం కావాలంటే కొంచెం మీకు నేను పని పెడతా. 90 ఏళ్ళ నాడు గుడిపాటి వెంకటచలమని ఒక రచయిత బిడ్డల శిక్షణ అని బుక్ రాశాడు. పాత బుక్, దాంట్లో 6 కథలు కూడా ఉంటాయి. కొత్త బుక్లో 6 కథలు తీసేశారు. నాకు పాత బుక్ నా దగ్గర PDF వర్షన్ ఉంది. ఆ పాత బుక్లో మొదటి పేజీలో ఆయన రాసింది చెప్తారు, 2 మాటలే. బిడ్డలు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వారని మొదలెట్టాడు ఆయన. వాళ్ళ కోసం అవసరమైతే నువ్వు ఏ పనైనా మానేసుకుని వాళ్ళ కోసం కేటాయించాలన్నాడు. ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్గా టీచర్గా పనిచేశాడు చాలా ఏళ్ళు. చాలా అనుభవంలోంచి రాశాడు ఆయన. 90 ఏళ్ళు అయింది ఆ బుక్ రాసి. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు, పెళ్లి చేసి ఒక రూమ్లో యుక్త వయసు వచ్చిన భార్య తాళ్ళే అంటారు అన్నాడు. కరెక్టేగా? పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలన్నాడు. పిల్లల్ని పెంచడం శాతగాని వాళ్ళందరూ కన్నడం మొదలుపెట్టాడన్నాడు. అది ఎప్పటికీ కరెక్టేగా? మనం పిల్లలకి యుక్త వయసు రాగానే శరీరంలో వస్తున్న మార్పులు, ఆలోచనలు వచ్చే మార్పులు, భావజాల మార్పులు, భావోద్రేకాల మార్పులు, వాటి గురించి ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నాం? ఇంట్లో చేయడంలా, స్కూల్లో చేయడంలా. అది కౌమార విద్య అంటారు దాన్ని.
సెక్స్ ఎడ్యుకేషన్ అని మన వెంకయ్యనాయుడు అన్నాడు. సెక్స్ ఎడ్యుకేషన్ పెడతారు ఆ స్కూళ్ళల్లోని. ఇదివరకు 10 ఏళ్ళ నాడు అన్నాడు. సెక్స్ ఎడ్యుకేషనా? ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్. చిన్న పార్ట్ అది సెక్స్ ఎడ్యుకేషన్. అది సైన్సు. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడంలా మనం పిల్లలకి స్వతంత్రంగా బతకటం పెట్టడం మనం నేర్పడంలా. 24 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా సెటిల్ గారు. డాక్టర్ వృత్తిలో చేరితే 35 ఏళ్ళకి సెటిల్ అవుతున్నారు. అప్పటిదాకా మనమే పోషించాం. పిల్లలకి ఏ కష్టం వచ్చినా తమంతట తాము దాన్ని ఎదుర్కొని బతకడం పెట్టడం మనం నేర్పడం లేదు. డబ్బులు సంపాదించు చాలు అంటున్నాం మనం. డబ్బులు సొంతంగా సంపాదించుకోవడం ఎట్లా మనమే కదా నేర్పాలా. మూటలు మూటలు కట్టి నేను ఇస్తా అంటున్నాం. నువ్వెందుకు ఇవ్వాలి మూటలు మూటలు కట్టి? కామన్ సెన్స్తో మనం మాట్లాడుకోవచ్చు. మూటలు మూటలు వాడే సంపాదించుకో. మనం వాడు సంపాదించుకునే మార్గం చెప్పి వదిలేయి. మనలో ప్రతి ఒక్కరికి మొట్టమొదటి సంపాదన చిన్న మొత్తమైన ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది. మన మెదడులో సెరోటోనిన్, డోపమిన్ హార్మోన్స్ తయారైన ఆ టైంలో అంత ఆనందం కలిగింది మనకి. ఈరోజు మీ సంపాదన, మీ మొదటి సంపాదనకి 10 రెట్లు ఉంది. ఒక్క నెల జీతం కూడా మీకు కిక్ ఇవ్వదే. మరి అప్పుడు కిక్ ఇచ్చింది కదా. ఆ కిక్ మన పిల్లలకి అక్కర్లేదా? అందుకే పెంచడం చేతకాడదు. యుక్త వయస్సు రాగానే జీవిత భాగస్వామి నీకు కావాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటూ సహజీవనం చేసుకుంటూ నా గొడవ కాదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలా? ఎక్కడ నేర్పిస్తున్నాం? భాగస్వామిని ఎంపిక చేసుకున్నాక గొడవలు లేకుండా సఖ్యంగా బతకటం ఎలా? ఎక్కడ నేర్పిస్తున్నాం? సఖ్యంగా బతకలేకపోతే స్మూత్గా విడిపోవడం ఎలా? ఎక్కడ నేర్పిస్తున్నాం? ఇవన్నీ నేర్పించాల్సిన సబ్జెక్టులు కదా. లేదు, తల్లిదండ్రులు నేర్పడంలా. స్కూల్ కూడా ఫెయిల్ అయింది. నా పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయినారు డిస్మల్గా. నాకు తెలుసు ఆ విషయం. స్కూల్ ఫెయిల్ కాకూడదు అంటున్నా. స్కూల్ కూడా ఫెయిల్ అయితే, ఈ 2 ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అయితే పిల్లల్ని బాగుపరిచే చోటు లేదు ఇక. అంత ప్రమాదకరంగా ఈరోజు ఉన్నది. అందుకనే నేను మీకు నా హంబుల్ సబ్మిషన్ ఏమంటే, మీరు ఒక పక్క తల్లిదండ్రులు, ఇంకో పక్క మీరు టీచర్లు కూడా. 2 రకాల సమస్యలు మీకు అర్థమైనట్టుగా ఇతరులకు అర్థం కావు. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ లోపలికి మీరు చూసుకోండి. నేను ఒక తండ్రిగా న్యాయం చేస్తున్నానా లేదా, ఒక టీచర్గా న్యాయం చేస్తున్నా లేదా? ఎవడు చెప్పడం? మీకు చాలా కీలకమైన స్థానంలో మీరు ఉన్నారు. ఉపాధ్యాయుడు అతి ముఖ్యమైన పాత్రది. నేనే గవర్నమెంట్ చెప్పిన నీతులు చెప్పడానికి మీ దగ్గరికి రాలే. మీ పిల్లల కోసమన్నా మీరు ఆలోచించక తప్పదు. మీ చేతుల్లో తయారయ్యే పిల్లలు నెక్స్ట్ ఈ జనరేషన్ని కాదు, ఈ సమాజాన్ని బతికించాలా. మనం చేయలేకున్నాం, మనం దెబ్బతిని ఉన్నాం. మా తరం పోయిందికి తయారు చేయలేకున్నాం మేము. నెక్స్ట్ తరం మీరున్నారు, మీరు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. నీ నెక్స్ట్ తరం ఫెయిల్ కాకూడదు. అలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పడానికి ఎన్ని లేవు బయట. సినిమాలు వచ్చినాయి, బ్రహ్మాండమైన సినిమాలు. పిచ్చికైన సినిమా వచ్చింది, తారే జమీన్ పర్ సినిమా వచ్చింది. పనికిమాలిన సినిమాలు దండిగా ఉన్నాయి, అవన్నీ చూడమని చెప్పడం లేదు. ఆ సినిమాలో కన్సెప్ట్స్ అంత గొప్పగా ఉన్నాయి. మనం వాటి ఎందుకు పిల్లలకి పరిచయం చేయం? ఈరోజు మీ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ వచ్చినాయి, యూట్యూబ్లోంచి బోర్డు అని చెప్పొచ్చు పిల్లలకి. ఎన్ని వందల వీడియోలు లేవు సార్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి. మనం చెప్పే పుస్తకంలో పాఠమే జీవితంలో గొప్పదనుకుంటున్నారా మీరు? బ్యాక్ బెంచర్స్ అంతా వెనకబడ్డాలనుకుంటున్నారా మీరు? ఈరోజు సమాజాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులు మొత్తం బ్యాక్ బెంచర్సే. ఆడెవడు ఒక్కడ ఫ్రంట్ బెంచర్ లేడు. ఫ్రంట్ బెంచర్స్ అందరినీ మనం ఏం చెప్తున్నాం? బాగా చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకొని మన పిల్లలు తరిమి పనికిమాలిన వాళ్ళ కింద, అంత సామర్థ్యం లేని వాళ్ళ కింద పని చేయడానికి పంపిస్తున్నాం. ఏం తక్కువ బ్యాక్ బెంచర్స్ మన దృష్టిలో పడరు. మన దృష్టిలో మొదటి వరుసలు పడతారు. క్వశ్చన్ అడగగానే చేయెత్తుతారు. వాడు జవాబు చెప్తే అందరికి వచ్చినట్టే లెక్క. మనల్ని మనం చూసుకోవాల్సి ఉంది సార్. మీరేం వేరే రకంగా నన్ను అర్థం చేసుకోవద్దు. నాకు విద్య అంటే ప్రేమ ఉంది మీలాగే. నేను డాక్టర్ని నా వృత్తిరీత్యా, కానీ నాకు చదువు చెప్పడమే ఇష్టము. నేను మెడికల్ కాలేజీలు బయట చదువు చెప్పడానికి పోతా. నేనే స్ట్రక్చర్డ్ సిస్టంలో నేనేం చెప్పను, అన్స్ట్రక్చర్డ్ సిస్టమ్ చెప్తుంటా. ఈరోజు విద్య అంత ముఖ్యమైనదిగా మారింది. తల్లిదండ్రులకు దాన్ని సోయలేదు. తల్లిదండ్రులకు ఒక్కటే పట్టింది 1990s నుంచి సంపాదించు ఇంకేం లేదు. 1990 చాలా కీలకమైన టైం. మీకు నేను గుర్తు చేస్తున్నా. న్యూ ఎకనామిక్ పాలసీ, మార్కెట్ ఫిలాసఫీ వచ్చి జనాన్ని సంపాదన తరిమినటువంటి సంవత్సరం అది. ఎంతో కొంత సామాజిక స్పృహ కలిగిన రష్యా లాంటి పతనమైన సంస్థ, మనలాంటి సైన్స్ సంస్థలు అప్పుడప్పుడే పుట్టినాయి. భవిష్యత్తుకు మేము హామీ అని చెప్పేటటువంటి సంస్థలు పుట్టిన టైం అది. 2000 వచ్చేటప్పటికి మన దేశంలో
పేటెంట్ చట్టం కూడా మారిపోయింది. ప్రాసెస్ పేటెంట్ ఉండేది మనకి ప్రోడక్ట్ పేటెంట్గా వచ్చి మన మందుల ఖరీదులు పెరగడం మొదలెట్టాయి. అటువంటి విప్లవాత్మక మార్పులకి 1990 సాక్ష్యం. 1990 తర్వాత పెద్దోళ్ళమైన వాళ్ళమే మన చేతుల మీదుగానే మన పిల్లలు మన బళ్ళల్లో ఉండే పిల్లలందరూ డబ్బు సంపాదన యంత్రాల కింద మారిపోయినారు. ఎంత ఫండమెంటల్ విషయాలు మనం స్కూల్లో మాట్లాడుకోవచ్చో, మనం క్లాస్ రూమ్ని ఎట్లా ఇగ్నైట్ చేసుకోగలం మనంతటా మనం అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం కూర్చొని మాట్లాడుకున్నాం. అండ్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఆ శక్తి మనకు ఉంది. మనం అంత బలహీనులమేం కాదు. మనం చేయగలం. అది చేయగలిగితే అదే భవిష్యత్తుకి హామీ. ఆ హామీని మనం నెరవేరు. మనమేం పెద్ద కష్టపడక్కర్లా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఐఎమ్ టాకింగ్ దిస్. స్కూల్ పిల్లల గురించి మీరు పెద్దగా పట్టించుకుంటారు లేదు అనేది అట్టుంచు. నీ పిల్లల కోసమన్నా నీ ప్రయోగం నువ్వు స్కూల్ పిల్లల దగ్గర చేయాలా, అదే నీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ప్రయోగం మీ పిల్లలు కూడా బాగుపడతారు. ఒక్కసారి మీరు చూడండి మీ పిల్లలు ఎట్టున్నారు. మీ ఆలోచనలు ఒక్కడు కూడా మీ పిల్లలకి ఇప్పుడు లేవు. మీరంతా చేదస్తులే నాన్న. మీరు ఇట్టే మాట్లాడుతుంటారు. ఎప్పుడు యూటీఎఫ్ అంట, టీచర్లు అంట, సమస్యలంట. సంపాదించుకోవాలా, ఎదగాల, పెరగాల. మీకు చేత కాదు, మేము మొత్తమని అంటున్నారు. చేత కాదా మనకి? ఆల్రెడీ దారి తప్పడానికి మళ్ళారు వాళ్ళు. మన కన్సర్న్ లేకుండా పోయింది. వీడు దారి తప్పితే నీ కుటుంబానికి కాదు సమాజానికి కూడా ప్రమాదకరంగా మారుతాడని మన దృష్టి లేదు. మారినారు పిల్లలు, జనరేషన్స్ కూడా మారినాయి. ఇప్పుడు ఇన్కమ్ లేకపోతే పిల్లలు చదివించుకోలేరు. డ్యూయల్ ఇన్కమ్, మొగుడి పిల్లలు ఇద్దరు సంపాదించాలా. నో చిల్డ్రన్, పిల్లలు కూడా ఇప్పుడే. మరి ఎప్పుడు గంటరు? 2 కోట్లు సంపాదించినా గంటరట. డింక్ దాని పేరు. కొత్త జనరేషన్ వచ్చారు, డింక్ జనరేషన్. డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్. మీరు అరిసికి పెట్టినా గంటరాలు 30 ఏళ్ళ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిదంట, నేను కాదనను. అలాంటి ఆలోచన వచ్చింది 70 ప్రధానం కింద మారినాక. ఇంకా ఒక జనరేషన్ వచ్చింది 2000 తర్వాత. ఈ వారం బతికితే చాలబ్బా, నెక్స్ట్ వారం సార్ మళ్ళీ చూసుకుందాం. సంపాదించడం కాజేయడమే. 5 రోజులు పని చేద్దాం, 2 రోజులు తినేద్దాం, నెక్స్ట్ వీక్ ఇప్పుడు చూసుకుందాం. అసలు లెక్కేలేని జనరేషన్ వచ్చేసింది. మనం మాట్లాడతాం ఫ్యూచర్కి సంపాదించని. నువ్వు అమెరికా పో, బ్రిటన్ పో, ఒకడు మాట్లాడు చూద్దాంలే సార్. అప్పుడు ఇంకో లక్షణం ఆ జనరేషన్కి ఉంది. సాహసాలు చేసే లక్షణం ఉంది వాళ్ళకి. మనకు అసలు లేదు. కానీ ప్రాణాలు పోతాయి, కొన్ని పనులు లెక్క చేయరు, ముందుకు పోతాను ఉంటారు. అట్లే ఇన్ని మార్పులు వచ్చిన ఈ సమాజంలో ఈ మార్పులకు అనుగుణంగా ఏం ఎడ్యుకేట్ చేయగలం మనం చూడాలా. మనమే ప్రీచెస్ చేయక్కర్లా, వాళ్ళని అర్థం చేసుకుంటే చాలు. అండ్ దే కెన్ డూ ఇట్. చూసినావు కదా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగితే అంతమంది తిరగబడి గవర్నమెంట్ను లొంగదీసి చివరికి విచారణ జరిగేటట్టు చేశారా లేదా? నిన్నగాక మనం నిర్భయ కేసు జరిగితే 10 ఏళ్ళ నాడు ఢిల్లీలో ఆ చలిలో కూడా జనం వచ్చి బజార్లోకి వచ్చి జనం గవర్నమెంట్ చట్టం చేశారా లేదా? జనం చేయలేరంటారు ఏంది? ఏం చేయగలరు? వాళ్ళకి మనం కనెక్ట్ కావాలా. మనం చాలాసార్లు కనెక్ట్ కావాలన్నా. మనకి ఓల్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఓల్డ్ మెథడ్స్లో జనంతో కనెక్ట్ కావాలనుకుంటున్నాం, లాభం లేదు. వీ హ్యావ్ టు ఇన్వెంట్ న్యూ మెథడ్స్.